జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరణాలకు వందనాలు చేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక సామ్రాట్ అయినటువంటి యొక్క షిరిడి సాయిబాబా పాదాలకు నమస్కరిస్తూ, అలాగే అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, అలాగే పరివ్రాజకాచార్య దత్త ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, ఈరోజు కేవలం నేను రాసినటువంటి యొక్క పుస్తకాల గురించి సమీక్షించాలని అనుకుంటున్నాను. కొంతమంది ఈ బుక్స్ గురించి చెప్పండి సార్, ఎక్కువగా మేము చూడలేదు, కొంతమంది మాత్రమే వాళ్ళు ఇనాగ్రేషన్కు అంటే బుక్ రిలీజింగ్ ఫంక్షన్కు వచ్చారు, వాళ్ళు చాలా బాగా జరిగింది, ఫంక్షను బాగా ఉన్నది అని చెప్తున్నారు. కానీ వాటి గురించి మేము దూరంలో ఉన్నాము, చాలా దూరం ఉన్నాము. విజయవాడ, గుంటూరు, చెన్నై, నెల్లూరు ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. అవి ఏమిటి సార్, ఆ బుక్స్ ఏమిటి, తర్వాత పోతే దాంట్లో ఏమున్నది, ఏం కథ, కొన్ని వివరాలు చెప్పమని ఫోన్ చేస్తున్నారు. కాబట్టి వాటి పుస్తకాలలో ఉన్నటువంటి యొక్క వివరాలు ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. అసలు పుస్తకం అంటేనే మహాజ్ఞాన సంపద. అది మనకు ఎంతోమంది మహానుభావులు ఈనాడు మేధావులు ప్రపంచంలో అయ్యి అంటే పుస్తక చదువు వల్లనే కానీ ఇంకా వేరే కాదు. కాబట్టి పుస్తకములు మనం ఎంత చదివితే అంత జ్ఞానవంతులు అవుతుందో. జ్ఞానాత్ మోక్ష అన్నాడు. అంటే మనకు మోక్షం కావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా మనం జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానం పుస్తకాలనే ఉంటుంది. అందుకే మహాత్మా గాంధీని అన్నారట ఒక ఆయనే, ఏమండి మీకు ₹1 కోటి ఇస్తాము, ఏం చేస్తావు అన్నాడట. అంటే ఆయన అన్నాడట, నేను లైబ్రరీ పెడతా అన్నాడట. ₹1 కోటి పెట్టి, అంటే లైబ్రరీ అంటే పుస్తకాలు ఉన్నటువంటిది. అలాగా నెహ్రూను కూడా ఒక ఆయన అడిగిండట, ఏమండి ఏకాంతంగా మిమ్మల్ని ఉంచుతాం, ఒంటరిగా మీరు ఏం చేస్తారు అన్నాడట. ఏకాంతంగా ఉంటే నేను అనేక పుస్తకాలు చదివి మంచి జ్ఞానవంతం అయ్యి జ్ఞాన అనే సంపదను సంపాదించి మీకు బయటకు వస్తా అన్నాడట. అంటే ఇలాగా పుస్తకాలు వెనుకటి నుంచి కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాయి. పరమ పవిత్ర పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చి నన్ను దత్త మందిరాలు తిరిగి కలవమన్నారు. ఆ విధంగా నేను తిరగడం, నాకు అంతకుముందు దత్త మందిరాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అని తెలియదు. వెతుకుతే తెలుస్తూ ఉన్నాయి. ఒక పూజారిని దత్త మందిరానికి వెళ్ళి ఒక పూజారిని అడిగా, ఏమంటే ఇంకెక్కడన్నా ఉన్నాయా అంటే, ఆ పలానా చోట ఉందండి అనేది. మళ్ళీ పలానా చోటుకి ఎలా వెళ్ళాలంటే ఏదో కొంచెం సూచనప్రాయంగా తెలిసిపోయేది, అక్కడికి వెళ్ళేది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చునండి, అక్కడ ఉండకపోయేది, అట్లా కూడా జరిగినాయి. మళ్ళీ అతను ఇంకొక చోటుకి చెప్తే ఈ విధంగా తిరుగుకుంటూ మొత్తం మీద 458 క్షేత్రాలు నేను దర్శించిన. అంటే స్వామివారు నాకు అర్థమైపోయింది ఎందుకు ఈ క్షేత్రాలు తిరగమన్నారు అని. అంటే డైరెక్టరీ అనేది లేదు, ఒక గైడ్ అనేది లేదు, ఒక పుస్తకం అనేది లేదు, సమగ్రంగా ఒక లిస్టు అని లేదు, ఫోన్ నెంబర్ లేవు. ఉన్నాయి టెంపుల్స్ మస్తు ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఓహో, స్వామివారు ఎందుకే చేయమన్నాడు నన్ను అనుకొని మొదలుపెట్టిందండి. తిరిగాను అనుకూలంగా, సునాయాసంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం తిరిగిన. ఒంటరిగానే వెళ్ళేది, ఒంటరిగా వెళ్ళినప్పుడే నాకు ఇవన్నీ అయినాయి. ఇవన్నిటిని కూడా మరి తీసుకొచ్చి చూశాను. స్వయంగా దత్తాత్రేయుని యొక్క విగ్రహ స్వరూపాలు ఉన్నటువంటి యొక్క మందిరాలనే నేను తీసుకున్న పరిగణలోకి. అయితే చిన్న మందిరాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు ఉన్నాయి, మరి ఒంటరిగా విగ్రహాలు ఉన్నాయి, వాటికి మందిరం లేదు. మరి ఎట్లా, ఇది క్షేత్రం అంటే ఎట్లా, మందిరం అంటే ఎట్లా? కొన్ని చోట్ల బ్రహ్మాండమైన క్షేత్రాలు ఉన్నాయి. మరి వీటిని ఏ విధంగానైనా విడదీస్తే, రెండుగా విభజిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి క్షేత్రాలు మందిరాలు అన్నాను. క్షేత్రం అంటే మందిరం అంటే స్వల్ప భేదం. అక్కడ విగ్రహం ఉంటుంది, భగవంతుడు ఉంటాడు. అయితే క్షేత్రం అంటే ఒక మందిరం ఉంటుంది, తప్పకుండా గుడి ఉంటుంది, ఒక ఆలయం ఉంటుంది, ఒక దేవాలయం ఉంటుంది, దేవస్థానం ఉంటుంది, ఒక తీర్థం ఉంటుంది అక్కడ. తర్వాత పోతే అక్కడ రోజు ధూపదీప నైవేద్యాలు, హారతులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రధానంగా దత్తాత్రేయుడు ఉంటాడు. మిగతా దేవుళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఉపాలయాలుగా ఉంటాయి. లేదా ఒక ఉపాలయం ఉందనుకోండి, సరస్వతి మాత ఉంది, అందులో దేవత సరస్వతి మాతే ప్రధాన దేవత, కానీ దత్తాత్రేయుడు కూడా ఉంటాడు. దాన్ని నేను దత్తాత్రేయ క్షేత్రంగానే భావించిన. అంటే ఎందుకంటే తీర్థం ఉంది, క్షేత్రంలో బిల్లకూరు ఉంది, అక్కడ శ్రీ దత్త సరస్వతి దేవాలయం ఉంది, అక్కడ బ్రహ్మాండ దత్తాత్రేయుడు ఉన్నాడు.
మరి అందు గురించి అలాగనే నేను తీసుకున్నాను. ఇవన్నీ కూడా తిరిగానండి. అంటే దాదాపు 14 రాష్ట్రాలలో నేను తిరిగిన. కొన్ని రాష్ట్రాల్లో 1, 2 తిరిగిన. బీహారు, తర్వాత పోతే రాజస్థాను, మౌంట్ అబూలో వెళ్ళొచ్చాను. తర్వాత పోతే అస్సాంలో ఉన్నది కామాఖ్య దగ్గర ఇట్లా. కానీ మిగతా వాటిలలో ఎక్కువగా మనకు ఈ యొక్క దత్తాత్రేయ సాంప్రదాయం మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్ర ఎక్కువ తిరిగిన, కర్ణాటక ఎక్కువ తిరిగిన, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాలలో ఎక్కువ ఉన్నది. ఇవన్నీ కూడా తిరిగిన తర్వాత మరి ఏం చేసుకోవాలి? ఈ డేటా నా దగ్గర ఎందుకు పెట్టుకోవడం, నలుగురు ఉపయోగపడాలి కదా అని చెప్పి నేను మొత్తం కూడా గ్రంథస్థం చెయ్యాలని చెప్పి అదంతా కూడా రాసుకొని ఫేర్ చేసి DTP చేసి పుస్తకాలు ప్రింట్ చేసిన. ఆ పుస్తకాలు మొన్న అంటే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో 29/9/2024 ఆదివారం రోజున ఈ 3 గ్రంథాలను ఆవిష్కరించడం జరిగింది. మరి మీరు అడగొచ్చు 3 గ్రంథాలు ఎందుకు చేసిండు అని. ఎందుకు అంటే ఇది ఒక గైడ్ బుక్. ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకొని పురాణం లాగా చదివేది కాదు. ఇవి పట్టుకొని మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉండాలి. వెళ్ళినప్పుడు బరువు బాగా అయిపోతుంది. అందుకొరకు నేను వాటిని విడగొట్టి ఒక హ్యాండీగా ఉండేటట్టు పట్టుకుని పోయేటట్టు. ఎందుకంటే అందులో టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. చూసుకోవాలంటే పెద్దది పట్టుకొని పోవడం కష్టం. అందు గురించి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇవాళ ఏదో మహారాష్ట్రకు వెళ్ళాలనుకోండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మందిరాలు ఒక బుక్కులు ఉన్నాయనుకోండి, ఆ బుక్ తీసుకెళ్తాడు. లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఉన్నాయనుకోండి, అవి వేరే తీసుకు. అలా 3 నేను విడగొట్టాను. తర్వాత ఈ మొదటి గ్రంథం ఒకటి తీసుకొచ్చిన, ఇంతకుముందే 3 సంవత్సరాల కింద తీసుకొచ్చిన. అది అందరికి ఉచితంగా ఇచ్చినాను. కానీ హెవీ డిమాండ్ ఉన్నాయి, కాపీలన్నీ అయిపోయినాయి. మళ్ళీ చేయండి మాకు కావాలని చెప్పి డబ్బులు పంపడము, తర్వాత పోతే రిజర్వ్ చేసి పెట్టుకోవడము, తర్వాత మాకు తప్పకుండా కావాలని చెప్పి ఎప్పుడు వస్తాయి సార్, ఇంకెప్పుడు ప్రింట్ అవుతుందని అడగడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత ఇంట్రెస్ట్ వీళ్ళ లోపల ఉన్నదా, ఇంత భక్తులు ఇంతమంది ఉన్నారా చదివే వాళ్ళు అని నాకు అప్పుడు తెలిసి ఏం చేసిన, మరి ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ టెంపుల్స్ అన్నీ కూడా నేను తిరగడం పెట్టి కనుక్కుంటా ఉంటే నాకు ఇంకా తెలిసినాయి, చాలా వచ్చినాయి టెంపుల్స్. అయితే ఆ ముందు వచ్చినటువంటి ఒక బుక్లో 264 టెంపుల్సే వేశాను. దాంట్లో 101 క్షేత్రాలు ఉన్నాయి, 163 మందిరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మందిరాలు ఇంకా క్షేత్రాలు కూడా అయినాయి. అప్పుడు చిన్నగా ఒక విగ్రహాలు పెడితే గుడి కట్టేళ్ళు పెద్దగా అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు క్షేత్రాలుగా, అంటే ఇంకొక 20 కలుస్తాయి అలా, అంటే 120 క్షేత్రాలు చూడదగ్గవి ఉన్నాయి. అట్లా ఇవన్నీ. తర్వాత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఏర్పాటు చేయబడిన క్షేత్రాలు దాదాపు విగ్రహాలు ఉన్నటువంటి నేను 58 కవర్ చేసిన, 58 తిరిగిన నేను. అయితే ఇప్పుడు ఏమిటంటే అవన్నీ ఎక్కడో ఉన్నాయండి, చెల్లా చెదరుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉన్నప్పుడు మరి మీరు ఇప్పుడు ఈ గ్రంథం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే అందరికీ నాలాగా తిరగవలసిన పని లేదు. అది చూసుకొని ఓహో ఇది ఎక్కడ దగ్గర, ఈ ఒకదాని తర్వాత ఒకటెట్లున్నది ఎక్కడ దగ్గర ఉంటాయి అని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 9 దత్తక్షేత్రాలు స్థాపించి నవనాథులకు అంకితం చేసడం జరిగింది. ఏమిటంటే ఉదాహరణకు గం దత్తనాథన క్షేత్రము, అది ఢిల్లీలో స్వరూప్ నగర్లో ఈ యమునా నదీ తీరాన ఉన్న దత్తక్షేత్రాన్ని మచ్చేంద్రనాథునికి అంకితం చేయడం జరిగింది. అలాగే నం దత్తనాథ క్షేత్రము ఇక్కడ నెల్లూరులో పినాకిని నదీ తీరాన ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణ మందిరంలో ఉన్న దత్తక్షేత్రాన్ని గోరక్షనాథునికి అంకితం చేయడం జరిగింది. అలాగనే పం దత్తనాథ క్షేత్రం అని చెప్పి భీమవరంలో అష్టలక్ష్మి టెంపుల్లలో దత్తాత్రేయ క్షేత్రం ఉంది. ఆ టెంపుల్ జాలంధరనాథునికి అంకితం చేయడం జరిగింది. థిమ్ దత్తనాథ క్షేత్రం అని పేరు పెట్టి అది కడపలో ఉన్నటువంటి యొక్క క్షేత్రాన్ని కానిఫనాథునికి అంకితం చేయడం జరిగింది. తర్వాత సం దత్తనాథ క్షేత్రము కైకలూరులో ఉన్నది. ఎంత మంచి క్షేత్రం అంటే అది మీరు వెళుతుంటే కొల్లూరు సరస్వతి మీదుగా వెళ్ళాలి, ఆకివీడి మీదుగా ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. కొల్లేరు పక్షులు అదంతా మీరు ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎంత ఆనందమో అది మనసుకు. అక్కడ ఉన్నటువంటిది దత్తక్షేత్రాన్ని చర్పటనాథునికి అంకితం చేశాడు. తర్వాత చిమ్ దత్తనాథ క్షేత్రం అని అది శ్రీకాకుళంలో ఉన్నది. శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నది, ఒక నాగావళి నది తీరాన కట్టిండు. అబ్బో అది నాకు చూడగానే భయమైంది. ఎందుకంటే నది విపరీతంగా స్పీడ్గా పోతూ ఉన్నది, దాని తీరానే కట్టిండు.
ఇది స్వామి ఎందుకు ఇట్లా కట్టాడు, అది ఉప్పొంగుది ఎట్లా, మరి నీళ్ళు ఎక్కువ వస్తే ఇది కొట్టుకపోతుంది, ఇట్లా కట్టిల్లు అనుకున్నా. ఎంత ఉప్పొంగని ఏమి కానీ ఈనాటి వరకు ఏమీ కాలే, చెక్కు చెదరలే అంటే అలా అనిపిస్తుంది. అది నాగేశనాథునికి అంకితం చేసిండు. అలాగనే అంటే మొత్తం ఢిల్లీలో ఒకటి పోతే మిగతా 8లో 7 ఆంధ్రలో ఉన్నాయి, ఒకటి తెలంగాణలో కామారెడ్డిలో ఉన్నది. కామారెడ్డిలో ఒక క్షేత్రము ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పక్కనే ఉన్నది. అద్భుతమైన క్షేత్రం, ఎక్కడి పోయినా ఇవి అద్భుతమైన క్షేత్రాలు ఇవన్నీ కూడా. అది మన భర్తరీనాథునికి అంకితం చేశారు స్వామివారు. ఆ నుంచి మళ్ళీ ఏలూరుకు వచ్చినాక దొండపాడులో ఒక క్షేత్రం ఉన్నది, విశాలమైన క్షేత్రం. అక్కడనే సుభాష్ పత్రి యొక్క పిరమిడ్ సెంటర్లు కూడా ఉన్నాయి పక్కన. ఆ క్షేత్రాన్ని రేవణనాథునికి అంకితం చేశారు. అది ఆ తర్వాత ఇంకొకటి గుంటూరు దగ్గర విశ్వయోగి అనేటువంటి ఒక ఆశ్రమం పెద్దది ఉన్నది. దానికి ఎదురుగానే కొంచెం సమీపంలో చౌడవరంలో ఒక క్షేత్రం ఉన్నది, దాన్ని గహినీనాథునికి అంకితం చేశాడు. అంటే ఈ 9 క్షేత్రాలు కూడా గణపతి సచ్చిదానంద. గ అంటే గం దత్తనాథ క్షేత్రం, నా అంటే నం దత్తనాథ, ఇట్లా గణపతి సచ్చిదానంద అంటే 9 పేర్లు ఉన్నాయి. ఈ 9 పేర్లతోటి మొదటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి యొక్క క్షేత్రాలు 9 నిర్మించి అది నవనాథులకు అంకితం చేయడం జరిగింది. ఎంత అద్భుతం అండి. అలాగనే 16 షోడశోపవతారాల మీద కూడా ఉన్నాయి. అది అక్షరపాకంలో మొదలు పెడితే అక్షరపాకంలో ఉంది ముక్తావధూత దత్తక్షేత్రం అని. అది ఎక్కడ ఉంది అక్షరపాకం, అది చెన్నై నుంచి పాండిచ్చేరి పోయే రూట్లో ఉన్నది. అక్కడికి వెళ్ళాను నేను, అది చూశాను. ఆ నుంచి మళ్ళీ నేను అలువాకు వచ్చిన. అలువా అంటే కేరళ ఎర్నాకులంలో ఉంది అక్కడ. అది కూడా చూసుకున్నానండి, క్షేత్రం చూసిన. మళ్ళీ అక్కడి నుంచి నేను బొమ్మెపర్తి వచ్చిన. వాళ్ళ ఫాదరు స్వామీజీ యొక్క ఫాదర్ అక్కడ జాబ్ చేసేదని తెలిసింది. జయలక్ష్మి మాత ఉన్నది, ఆ క్షేత్రాన్ని చూసుకున్నా. అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చిన. గిరినగర్లో క్షేత్రం ఉంది, బ్రహ్మాండన దత్త క్షేత్రం ఉన్నది. అక్కడి నుంచి బుట్టాయిపేటకు వచ్చిన. బుట్టాయిపేట అంటే మచిలీపట్నం అండి. అక్కడ అత్రి మహర్షి అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయ క్షేత్రం ఉన్నది. బ్రహ్మాండన పూజలు అవి ఇవి జరుగుతుంటాయి. అక్కడికి వచ్చిన. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనకకు పోయినండి తెలియక చెన్నై పోయి అక్కడ ఆదిగురు దత్తక్షేత్రం చూసుకున్నా. ఆ నుంచి మళ్ళీ మన హైదరాబాద్కు వచ్చిన. హైదరాబాద్లో మన దగ్గరనే ఉన్నది దిండిగల్లో అద్భుతమైన క్షేత్రం, బ్రహ్మాండమైన క్షేత్రం. 1000 మంది కూర్చోవచ్చు. ఇటువైపు లెఫ్ట్ సైడు అన్ని టెంపుల్స్ ఉంటాయి, ఈ రైట్ సైడు పెద్ద హాలు, వేదిక, దాని పక్కన యజ్ఞశాల ఇవన్నీ కూడా ఉంటాయి. కుంభాభిషేకం 15/4 నాడు కుంభాభిషేకం 3 రోజులు మహావైభవంగా జరిగింది. అవన్నీ కూడా నేను చూశానండి. ఇంకా అక్కడి నుంచి నేనేం చేసిందంటే మళ్ళీ ప్రొద్దుటూరులో కూడా నేను యోగిరాజ వల్లభ దత్తక్షేత్రం చూసిన. ఆ తర్వాత మరి గండిగుంట దిగంబర అవధూత దత్తక్షేత్రం గండిగుంటలో చూసిన. అక్కడి నుంచి సూరత్ పోయిన లీలా విశ్వంబర దత్తక్షేత్రం, అది అద్భుతం అండి. బ్రహ్మాండ దగదగ మెరిసే బంగారు ఆభరణాలతోటి ఉన్నది. అదంతా విగ్రహాలు 8 ఉన్నాయి. ఒక శివుని దగ్గరనే బంగారు ఆభరణాలు లేవు, కానీ మిగతా అన్ని కూడా అద్భుతమైన క్షేత్రం. అది చూడదగ్గది. అక్కడి నుంచి కాలడుంగురు పోయినా, అది చూసి వచ్చేటప్పుడు ఇది కూడా సూరత్కు చూసి వచ్చానండి. ఆ తర్వాత మరి రిషికేశ్ పోయి అక్కడ గంగానది తీరం మీద ఇట్లా 16 క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒకేసారి ప్లాన్ చేసుకొని వెళ్ళలే. ఒకటిని తెలుసుకుంటూ అట్లా వెళ్ళి వచ్చిన. మరి అవన్నీ ఇప్పుడు మీకు నేను రాసిస్తున్నా, అడ్రస్ పెడుతున్నా, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గుంటూరు, ఇప్పుడు ఏలూరు, భీమవరము, కైకలూరు ఒకసారి తీసుకోవచ్చు, ఒకసారి ట్రిప్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇవి కాకుండా నేను తాడపల్లి కూడా పోయినా. మరి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మళ్ళీ నేను అడ్రస్లు ఇచ్చిన, ఫోన్ నెంబర్లు ఇచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేనంటే ఒకసారి తెలియక ఒకసారి ఒక క్షేత్రాన్ని పోయి రావడం, మళ్ళీ ఒకసారి ఇంకెక్కడో ఉన్నదని తెలిసినప్పుడు అక్కడికి పోవడం, అట్లా జరిగింది. మీకు ఇది అనుకూలమైనటువంటిది. సో ఇవన్నీ కలిపి మొట్టమొదటి గ్రంథంలో ఇవన్నీ కూడా ప్రచురించి ఆలయ వేళల గురించి రాసిన. ఎందుకు ఆలయ వేళలు రాసిందంటే, ఆలయ వేళలలో పోతే మంచిది. ఇప్పుడు మహారాష్ట్రలో మనం వెళ్ళినప్పుడు ఉదయమే పూజారి వస్తాడు, పూజ పునస్కారం చేస్తాడు, అభిషేకం చేస్తాడు, బొట్టు పెడతాడు, అన్నీ చేస్తాడు. డోర్ తీస్తాడు, పైన ఓపెన్గా గ్రిల్ ఉందనుకోండి, ఆ గ్రిల్లుకు తాళం వేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వచ్చేంత వరకు కూడా మనం చూసుకోవచ్చు, ఆ గ్రిల్ నుంచి దర్శనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా గ్రంథస్థం చేసి వాటి యొక్క ఫోటోలు కూడా పెట్టిన. ఇది మొట్టమొదటి గ్రంథం అండి. ఇది చూడండి,
ఫస్ట్ ఇక్కడ శ్రీపాద వల్లభుడు, పిఠాపురం శ్రీపాద వల్లభుడు పిఠాపురం వెళ్ళొచ్చిన. ఆ నుంచి పిఠాపురంలో ఎక్కడెక్కడికి ఆయన వెళ్ళిండో, ఈ నుంచి మన వన్నెపూడి పోయిండు అది రాసిన, ఆ నుంచి గోకర్ణం పోయిండు అది రాసిన, ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి గురవపురం వచ్చాడు అది రాసిన, ఆ నుంచి మళ్ళీ తంగిడి పోయిండు అది రాసిన, అని ఇట్లా ఆయన ఎట్లా తిరుగుతా అట్లా తిరిగి వచ్చిన నేను. ఆ నుంచి నృసింహస్వామి సరస్వతి, ఇక గానగాపూరు, కరంజా, ఔదంబరు, నరసోబాడి, ఇవన్నీ కూడా, ఇక బీదర్లో కూడా ఉంది పాపనాశన బ్రహ్మణ అనే విగ్రహం ఉంది గుహలో. సంతోష్ కుమార్ అని వాళ్ళు శ్రీపాద సేవ అనుగ్రహ సేవా ట్రస్ట్ ఉంది ఒకటి, వాళ్ళు మంచి పునర్నిర్మాణం చేసి అద్భుతంగా ఉన్నది క్షేత్రం, అది కూడా చూసిన. ఆ నుంచి మరి మాణిక్య ప్రభు ఎన్నో ఉన్నాయి. నవాపేటలో అరవిందాచారి గారు నాకు సహాయ సహకారాలు అందించేళ్ళు. బాలమార్తాండ మహారాజు గారిని కలిశాను నేను, అక్కడ కూడా అవన్నీ కూడా నవాపేటలో ఉంది, అవన్నీ కూడా చూసుకొని వచ్చిన. వారి క్షేత్రాలు కూడా నేను ఇందులో రాయడం జరిగింది. ఉమ్నాబాద్తో పాటు ఇతర క్షేత్రాలు కూడా రాసిన. కృష్ణాపూర్ అద్భుతమైన క్షేత్రం ఉంది. తర్వాత స్వామి సమర్థ, మరి అక్కలకోట, వీరి కూడా క్షేత్రాలు ఉన్నాయి, పూనాల కొన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అవి కూడా రాసిన నేను. ఆ నుంచి ఇక షిరిడి సాయిబాబా కోకొల్లలు ఉన్నాయి కాబట్టి ఒక షిరిడే రాసిండండి, ఇంకేమి రాయలే. ఆ తర్వాత షేవ్గాం గజానన్ మహారాజు, మరి గజానన్ మహారాజు ఎంత చక్కటి ఆశ్రమం, ఇదంతా సమకాలీనులే. ఇప్పుడు బాబా ఉన్నప్పుడే షిరిడిలో ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు, దాసగాన మహారాజు ఆయన శిష్యుడు, ఈయన శిష్యుడు. ఆ షేవ్గాన్ గజానన్ మహారాజు కూడా నేను వెళ్ళాను. ఆ తర్వాత తాజుద్దీన్ బాబా నాగపూర్ అండి, నాగపూర్లో ఉన్నది, నాగపూర్లో వెళ్ళాను. ఆయన ఆశ్రమాలు కూడా తిరిగి రాసుకున్నా. ఆ తర్వాత వాసుదేవానంద స్వామి సరస్వతి, మరి ఆయన మాన్గాంలో ఆయన జన్మస్థానం, అక్కడ కూడా వెళ్ళాను. యక్షిణీమాత, మరి అది కూడా రాసుకున్నాను. ఆ నుంచి గరుడేశ్వరి వెళ్ళిండు. ఇంకెన్నో చోట్ల 23, 24 చతుర్మాస దీక్షాలు చేస్తూ చివరికి నర్మదా నది తీరాన గరుడేశ్వర్లో జల సమాధి అయిండు. అక్కడ మంచి మెడిటేషన్ హాల్ ఉంది, అది చూశాను. ఆ తర్వాత ఇంకా నారేశ్వర్ కూడా ఉంటే చూశాను. ఇక్కడ మళ్ళీ గులాబ్ బాబా గారిని కూడా ఈ ఆశ్రమం కాటేల్లో ఉంది. తర్వాత ఠాకర్గేడ్లో వారి యొక్క సమాధి మందిరం ఉన్నది, ఇది కూడా చూశాను. ఈ 9ని నేను దత్తావతారాలుగా పరిగణన చేసుకున్నా. ఎప్పుడైతే నాకు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళానో, వారిని నేను ఇక్కడ వారి ఫోటో వేసుకున్నాను, వారి అనుమతి తీసుకున్నాను, ఇక్కడ వేశాను. ఇప్పుడు అద్భుతమైన క్షేత్రాలు దేశ విదేశాలలో కూడా వీరి ఉన్నాయి, నడుస్తూ ఉన్నది. ఇది గ్రంథం అండి. 101 క్షేత్రాలు ఉన్నాయి, 163 మందిరాలు ఉన్నాయి. దీన్ని ఏం చేసిందంటే, ఒక ఫస్ట్ మందిరాలు ఇక్కడ, ఈ రెండో గ్రంథం కూడా తీసుకొచ్చినా కూడా కంటెంట్ మాత్రం ఇందులో మొత్తం పెట్టిందండి. ఇందులో మొత్తం ఆ రెండో గ్రంథం యొక్క విషయ సూచిక కూడా ఇందులో ఇచ్చిన. దాదాపు విషయ సూచిక 36 పేజీలు అయింది. ఇది స్వామివారికి తీసుకెళ్ళి, స్వామివారు మీరు నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు, మరి నాకు ఆశీస్సులు ఇవ్వండి, తిరిగి వచ్చాను అన్నప్పుడు వారు శ్రీ అనేటువంటి యొక్క అక్షరం కూడా దీని మీద స్వయంగా వారి స్వహస్తాలతో రాసినటువంటి యొక్క అక్షరం కూడా ఇందులో ఉన్నది. ఆ తర్వాత రెండో గ్రంథం పూర్తి చేసిన తర్వాత నేను బాలస్వామి విజయానంద తీర్థ స్వామి వారికి నమస్కారాలు చేసి, స్వామి ఈ విధంగా నేను చేశాను, ఈ విధంగా జరిగింది, మీరు నన్ను ఆశీర్వదించండి అని నేను ప్రార్థించినప్పుడు వారు నాకు గ్రంథం ఇది నేను చూస్తాను ఇవ్వండి అన్నాడు. మొత్తం క్షుణ్ణంగా చూసి మరి నాకు ఏమనుకున్నారో ఏమిటో, ఇది ఇతను చేశాడు కష్టపడి, ఇది చాలా వర్త్ఫుల్లే, యూజ్ఫుల్లే కావచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది, నలుగురు చదువుకుంటారు, నలుగురు దత్తక్షేత్రాలు చూస్తారు. తర్వాత పీఠం యొక్క క్షేత్రాలు మొత్తం కూడా ఇంతటి మైసూరు దత్తపీఠం లోపల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యొక్క జ్ఞానబోధ సంస్థల గురించి కూడా రాశారు. అనేకమైన క్షేత్రాలు కూడా తిరిగిలని చెప్పి వారు నాకు ఒక ఆశీస్సులతో పలికినటువంటి ఒక లెటర్ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను నేను నాకు కళ్ళకు అద్దుకొని, అబ్బా నా జీవితంలో ఇంత నేనేమిటి వారేమిటి, అది నాకు ఇంత ఆశీస్సులు అందజేసి చెప్పి ఆ లెటర్ను తీసుకొని నేను ఇందులో రెండవ గ్రంథంలో ప్రింట్ చేయడం జరిగింది. ఆ రెండవ గ్రంథంకు నేను టైటిల్ పేజ్ డిజైన్ చేసుకొని నా యొక్క గౌరవం, మర్యాద, అభిమానము స్వామివారికి నేను తెలుపుకోవాలని చెప్పి నేను స్వామివారు అప్పాజీ అంటారు, అంటే పెద్ద స్వామి, ఆ స్వామివారి ఫోటో పక్కన చిన్న స్వామి అంటే బాలస్వామి వారి యొక్క ఫోటో కూడా ఇందులో పెట్టడం జరిగింది. వీళ్ళు 9 మంది దత్తావతారులతో పాటు వారు కూడా అవతార పురుషులు కాబట్టి, జగద్గురువులు కాబట్టి వారికి కూడా ఫోటో పెట్టి ఇక్కడ పెట్టుకోవడం మహా ఆనందంగా ఉన్నది, నాకు మహా సంతృప్తిగా ఉంది. ఇక రెండవ గ్రంథంలో మొత్తం 137 దత్తక్షేత్రాలు మందిరాలు ఉన్నాయి. ఇందులో 58 క్షేత్రాలు ఉన్నాయి, 79 మందిరాలు ఉన్నాయి ఇందులో. ఇక ఎప్పుడైతే స్వామివారు నాకు ఈ దత్త మార్గానికి తీసుకొచ్చి ఇవన్నీ చూడండి అని అన్నారో, నేను అనుకున్నాను, ఓహో నన్ను చూడడానికి కాదు స్వామివారు చేసింది, అందరి యొక్క ఆర్ది విని
అందరూ దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ దర్శించుకోవడానికి ఎప్పుడైతే దర్శించుకుంటారో వారికి దైవం దగ్గర అవుతారు. దత్తుడు జ్ఞానబోధ చేస్తారు కాబట్టి ఒక గురువు యొక్క శిష్యులుగా తయారవుతారు. వాళ్ళ లోపల ఓర్పు, సహనము, తర్వాత పోతే శాంతి, సౌఖ్యము, ప్రేమతత్వము, భక్తి, శ్రద్ధ తప్పకుండా ఏర్పడతాయి అని చెప్పి వారు నన్ను ఉపయోగించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసినట్టుగా నాకు అనుభవంలోకి వచ్చింది. వస్తాయి, నాకు కూడా వచ్చింది. నాకు అన్నీ పోయినాయి. అక్కడికి పోయిన తర్వాత మంచి దివ్యమైనటువంటి గుణాలు తెలియకుండానే నాకు ఆపాదించబడ్డాయి, తెలియకుండానే నాకు వచ్చినాయి. ఆ భక్తి, ఆ ఓపిక, ఆ తర్వాత మనం మిత నిద్ర, తర్వాత మిత ఆహారం, ఇవన్నీ కూడా టెంపుల్స్ తిరుగుతూ ఉంటే నాకు అలవాటైంది. కాబట్టి మీకు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ భక్తులను కోరుకునేది ఒకటే, ఏమిటి అంటే మీరు ప్రయాణం సాగించండి, మీరు కాలు బయట పెట్టండి, భగవంతుడు మీకు సహకారాలు అందిస్తాడు. మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు ఎలా జరుగుతుందో మీరు చూడండి. ఇంకా నేను ఇది వస్తుంది, మీకు ఇది ఓపిక వస్తుంది, లేకపోతే ఇది చూడండి అని నేను ఏమీ చెప్పను, మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క 137 క్షేత్రాలతో రాసినటువంటి యొక్క గ్రంథాన్ని స్వయంగా నా యొక్క గురుతుల్యులైనటువంటి ఒక పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి అంకితం చేయడం జరిగింది. ఏం రాసిన 82 వసంతాలు దిగ్విజయంగా పూర్తి అయిన శుభ సందర్భంగా అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య చరణాలకు హృదయపూర్వక వందనములు సమర్పించుకుంటే ఈ గ్రంథాన్ని అంకితం చేస్తున్నాను అని రాశాను. ఇంకా స్వామి వారికి నేను చూపించలేదు, ప్రింట్ చేయించుకున్నాను. నేను వెళ్ళి చూపిస్తాను. స్వామి వారి యొక్క ఆశీస్సుల లెటర్ కూడా నేను ముద్రించుకున్నాను. అలాగనే చిన్న స్వామి వారు నాకు ఇచ్చినటువంటి ఒక లెటరు, నా యొక్క వర్క్ను చూసి, నేను చేస్తున్న కృషిని చూసి, నా మ్యానుస్క్రిప్ట్ చూసి, నా గ్రంథం అంతా టైపుడ్ కాపీ చూసి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి నాకు ఒక దివ్య ఆశీస్సులు కావాలి స్వామి అన్నప్పుడు వారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో వన్నె తెచ్చిపెట్టింది. ఇది నా జీవితంలో మరవలేని ఘట్టం, ఒక గొప్ప సన్నివేశం. ఆ లెటర్ను కూడా ఇందులో ముద్రించడం జరిగింది. ఇక ఆ తర్వాత క్షేత్రాలన్నీ రాసిన తర్వాత ఇక్కడ క్షేత్రాలకు సంబంధించిన ఫోటోలు వస్తాయండి. క్షేత్రాలు మొదలు రాస్తా, క్షేత్రాల తర్వాత వాటికి ఫోటోలు అన్నీ ఒక చోట వస్తాయి. ఒక వ్యాసం కింద ఒక ఫోటోలు వేయలేము. కారణం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అంటే వేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక చోట, కలర్ అన్నీ ఒక చోట వస్తాయి. మరి మ్యాటర్ ఇక్కడ వచ్చినప్పుడు మరి ఏ మ్యాటర్, ఏ వ్యాసానికి ఏ ఫోటో ఉందో తెలియాలి. అందుకొరకు నెంబర్స్ వేసిన, ఆర్టికల్స్కి ఒక నెంబర్స్ వేసిన, ఈ 58కి 1, 2, 3 అట్లా వేసి మళ్ళీ ఫోటోల దగ్గర కూడా 1, 2, 3 వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫోటోలు అండి. ఇవన్నీ కూడా ఫోటోలు ఇందులో ఉంటాయి. మీకు ఒక టెంపుల్కు 3 ఇచ్చిన, 4 ఇచ్చిన, 5 ఇచ్చిన, 6 ఇచ్చిన, ఎందుకంటే అక్కడ ఎన్ని వీళ్ళు బట్టి అట్లా ఇచ్చిన ఆ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రసిద్ధమైన క్షేత్రాలకు ఎక్కువ ఇవ్వడం. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని చోట్ల ఫోటోలు తీద్దామంటే ఫోటోలు ఏముండేయండి, అక్కడ కొన్ని తీయనీయలేదు నాకు. ఎక్కడ అంటే ఇక్కడికి వెళ్ళే నేను విశాఖపట్నంలో అక్కడ ఫోటోలు ఇవ్వాలంటే మేము ఫోటోలు ఇవ్వండి, తీయనివ్వండి మేము అన్నారు. సరే మంచిది స్వామి, ఓకే అన్న. అదొకటే నాకు మిస్ అయిపోయింది. మీ కనీసం బయట నుంచైనా టెంపుల్స్ వేసిన వాళ్ళు ఎటువంటి అప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బయట నుంచి అయినా నేను ఫోటో తీసుకొని వేయడం జరిగింది. ఎందుకంటే ఫోటో పారాయణం లాగా కనీసం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మరి దూరం ముసలి వాళ్ళు ఉంటారు. కనీసం ఈ ఫోటోలన్నీ చూస్తే కళ్ళతోటి చూసిన వాళ్ళు అవుతారు. అందుకనే బుక్ పేరు ఏం పెట్టిందంటే శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రముల మందిరముల దర్శనము అన్న. దర్శనం ఎందుకు అన్నానంటే ఇవి దర్శిస్తున్నావు, నువ్వు వెళ్ళి దర్శిస్తావు, లేకపోతే కనీసం వెళ్ళకుండానే నువ్వు చదివినప్పుడు నీకు అనుభూతి చెందుతావు. ఓహో, ఇది స్వయంగా నేను ఇక్కడికి వెళ్ళినా. నేను గిరినార్ కొండ గురించి రాసిన, 10,000 మెట్ల గురించి రాసిన. అబ్బా, 10,000 ఇంత దూరం పోయిన అనుభూతి అయినా కలుగుతావు. కొంతమంది సాహసం చేయలేరు, వెళ్ళలేరు. ఇప్పటికి 15 మంది నాకు నేను ఈ గ్రంథంలో రాసిన తర్వాత, నా వీడియో చూసిన తర్వాత వెళ్ళగలిగిళ్ళు. ముఖ్యంగా ఏమిటి అంటే ఇందులో ఈ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిన, అడ్రస్ ఇచ్చిన, పూజారి నెంబర్లు ఇచ్చిన. హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంది ఇందులో. తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక క్షేత్రాలు ఇంకేమున్నాయి చూడదగ్గ, ఆ ఊరుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ కూడా అందులో రాయడం. నాకు తెలిసినంత వరకు నేను సేకరించి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి చూసి రాసిన. కానీ ప్రతి క్షేత్రం మాత్రం చూసిందే రాసిన తప్ప ఏదో గూగుల్లో సెర్చ్ చేసి కానీ, లేకపోతే వేరే ఎవరో చెప్పింది విని మాటలు రాసడం కానీ, లేకపోతే ఏదో బుక్లో ఉంది ఒక వ్యాసం అది తీసుకొని నేను రాయలేదు.
నేను అలా రాయలేదు, నాకు అనుమతి లేదు, నాకు దత్తాత్రేయుడు ఆ విధంగా నేను చెప్పలేదు, నా మనసుకి ఎప్పుడు తట్టలేదు. ఈ రెండో గ్రంథంలో ఏమున్నదంటే చాలామంది అనగాష్టమి వ్రతం చేస్తూ ఉన్నారు. అనగాష్టమి వ్రతం యొక్క విశిష్టత ఏమిటిది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం కూడా నేను ఒక వ్యాసం రాసిన. నాకు మిత్రుడు బద్రీనాథ్ అని ఉన్నారు, ఆయన మంచి అనగాలక్ష్మి వ్రతాలు చాలాసార్లు చేయించాడు. అది రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక వ్యాసం ఇచ్చాడు. ఆ వ్యాసం నేను ఇందులో ప్రచురించి వారికి నేను కృతజ్ఞత తీసుకున్నాను. అది 495 పేజీలో ఉంది ఆ యొక్క విశిష్టత. అట్లనే ఇంకా ఏమున్నదంటే ఇందులో మళ్ళీ మీరు అనుకుంటారు, మళ్ళీ ఇందులో కేవలం కాదు, గోపూజ 33 కోట్ల మంది దేవతలకు ప్రతిరూపమైన గోవు గురించి డాక్టర్ దుగ్గూరి భాస్కరరావు గారు, తత్వ ప్రవచకులు నూకల ప్రభాకర శర్మ గారు రాసినట్టు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం అంతా రికార్డ్ చేసుకొని ఆ వ్యాసం అంతా ప్రచురించిన ఇందులో. తర్వాత శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం గురించి అది సాక్షాత్తు అమ్మవారే, అక్కడ లలిత పరమేశ్వరి శ్రీచక్ర పూజ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మరి దత్తాత్రేయ స్వామి పీఠంలో మైసూరులో జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా దత్తక్షేత్రంలో చాలా చోట్ల జరుగుతుంటుంది, విశిష్టమైనటువంటి అమ్మవారిది. మరి ఆ యొక్క శ్రీచక్రం గురించిన విశిష్టత గురించి రాసిన అందులో అది ఒక వ్యాసం తీసుకొని శాస్త్రి గారని వారు రూపొందించారు, వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అయితే అలాగనే ఇంకోటి మణిద్వీప వర్ణన అని దేవి భాగవతంలో ఉన్నది. అది తీసుకొని ఒక 5-6 పేజీలు స్థానాపతి రుక్మిణమ్మ గారు రాశారు. ఆ వ్యాసం చదివినప్పుడు నా హృదయం చెలించింది. అబ్బా, మణిద్వీపంలో అమ్మవారు ఈ విధంగా కూర్చుంటుందా, ఈ విధంగా ఉంటుందా, ఇలా వర్ణన ఉంటుందా, ఇంతమంది చూస్తూ ఉంటారా, ఇట్లుంటుందా మణి ధర్మం అని రాసిన నేను. అది మనం చూస్తావా, మనం వెళ్తావా, చూస్తావా? ఏమో చూసేవాళ్ళు మీ అదృష్టం ఎవరికి ఉంటుందో వాళ్ళు చూస్తారు కావచ్చు, కానీ చాలామందికి దొరుకుడు కష్టం. కాబట్టి ఆ భువనేశ్వరి మాత యొక్క వర్ణనను చూస్తే అంత అద్భుతంగా ఉన్నది. ఆ మణిద్వీప వర్ణన కూడా ఒక వ్యాసం రాసిన ఇందులో. అది చదవండి, పుణ్యం, అది చదువుకోండి. ఇప్పుడు కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, చదవండి. వెళ్ళిన వాళ్ళు కూడా చదవండి. ఒకసారి చదవడంలో తప్పేమున్నది? అందుకొరకే చదవాలి, ఎప్పుడు కానీ చదవాలి. పుస్తకాలను దగ్గర పెట్టుకోవాలి. పుస్తకాలు సరి అయినటువంటి యొక్క మిత్రులండి. నా జీవితంలో మీకు చెప్తున్నా, మన బంధువులు కానీ, మన కింద పనిచేసే వాళ్ళు కానీ, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే సబార్డినేట్స్ కానీ, ఆఫీసర్లు బాసులు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, ఎవరైనా మోసం చేయొచ్చు. కానీ నీకు నిజమైనటువంటి యొక్క నమ్మదగిన మిత్రులు ఎవరు అంటే పుస్తకమే. నీ పుస్తకము నమ్ముకుంటే నీకు మోసం జరగది. నీకు జీవితంలో నిరాశ నిస్పృహలు రావు. అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంటాయి, అవి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంటాయి. అందు గురించి సామ్యుయల్ బెకెట్ అనే ఒక ఇంగ్లీష్ పోయేట్ కూడా ఒక వాక్యం అన్నాడు. ఏమిటి అంటే, ఒక నాలెడ్జ్ అనేది కాయిన్కు 2 వైపులు ఉన్నటువంటిది, బొమ్మ బొరుస లాగా రెండు. ఒకటి ఏమిటంటే, ఎక్కడ ఉన్నదో క్షేత్రం చెప్పడం కూడా జ్ఞానమే. నువ్వు వెళ్ళి అక్కడ అది నీకు ఎంతవరకు అనుకూలపడుతుంది, నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకోవడం నీ బాధ్యత, అది జ్ఞానమే. అందుకే నేను ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ క్షేత్రాలు ఉన్నాయి అని తెలుపుతున్నా. అంటే నీకు సమాచారం, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తున్నా. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఈ గుడి బాగుందా లేదా, ఇక్కడ ఉన్నట్టు సద్గురు మంచివాడైనా కాదా, నాకెవరో జ్ఞానం వస్తుందా, ప్రయోజనకంగా ఉందా, లాభదాయకంగా ఉందా, ఇది నాకు అప్పుడప్పుడు మళ్ళీ రావచ్చునా, లేకపోతే అవసరం లేదా అనేది నీ యొక్క శారీరక స్థితిని, నీ యొక్క మానసిక స్థితిని, నీకున్నటువంటి ఒక జ్ఞానాన్ని బట్టి నువ్వు అది అంచనా వేసుకో, నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీ స్థితి, నీ మానసిక స్థితి నాకు తెలియదు కదా. అట్లనే అందుకొరకు వెళ్ళండి అని చెప్పడం వరకే నాకు, అంతే. ఒకవేళ సద్గురు, అక్కడ ఉన్నటువంటి ఒక సద్గురు మంచివాడు కాదనుకో, లేకపోతే అక్కడ ఉన్న మాతాజీ మంచిది కాదు, ఈయన ఇట్లా రాసిండు, అట్లా రాసిండు, ఈ క్షేత్రం రాసిండు అని మీరు అనడానికి వీల్లేదు. నేను ఎక్కడ క్షేత్రం ఉంది, ఎక్కడ టెంపుల్ ఉంది, ఎక్కడ పీఠం ఉంది, ఎక్కడ మఠం ఉంది అని తెలియజేయడమే నా ధర్మం. అలాంటి ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలన్నీ కూడా ఫోన్లు వస్తున్నాయి. అక్కడ ఏమి లేదు సార్, మీరు అది రాశారు. నీకు ఏమీ లేదు, ఏమి ఉన్నది అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. అది నువ్వు సాధనలోకి వెళితే, లోతైనటువంటి యొక్క ధ్యానంలోకి వెళితే నీకేమైనా తెలుస్తుంది కావచ్చు. అక్కడ ఉండేటువంటి ఒక సద్గురు ఎంత గొప్పవాడో, అక్కడ ఉండేటువంటి మాతాజీకి ఏమో అనుభవాలు జరిగినాయో, వారికి ఏమో స్వప్న దర్శనాలు వచ్చినాయో, అక్కడ వారికి కలిగే అనుభూతులు ఏమిటో అంత సామాన్యంగా జరగదు కదా.
అందు గురించి అక్కడికి వెళ్ళాలి, ఫలానా చోట ఉన్నది అని తెలపడమే నా ధర్మం. ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, ఏమండి ఈ క్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం ఉందా, సర్వంతర్యామి కదా ఈయనే, మరి మీరు ఇన్నే క్షేత్రాలు ఇవన్నీ రాశిళ్ళు బుక్లో, మరి ఇవన్నీ వెళ్ళకుంటే ఇక్కడి నుండి చూడొచ్చు కదా అన్నాడు. నువ్వు చూడగలుగుతావా అక్కడి క్షేత్రాన్ని, నువ్వు ఇక్కడ ఉండి చూడగలుగుతావా? నువ్వు నెట్లో చూసినావు అనుకో, ఒకవేళ నెట్లో ఉంది, మరి నువ్వు సెర్చ్ చేసి చూస్తే ఆ అనుభూతి చెందుతావా? నువ్వు భౌతికంగా ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా వెళ్ళి చూసింది వేరు, ప్రత్యక్షంగా చూసింది వేరు, పరోక్షంగా ఫోటోలో చూసింది వేరు. నువ్వు వెళ్ళినప్పుడు పొందేటువంటి ఒక అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభవం వేరు, అనుభూతి వేరండి. అనుభవం అంటే ఎక్స్పీరియన్సు. అనుభూతి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు అవన్నీ ఇంగ్లీషులలో ఒకటే ఉంటుంది పదం, ఎక్స్పీరియన్సే ఉన్నది, కానీ అనుభూతికి ఉందా? మనకే ఉంది తెలుగులో అనుభవము, అనుభూతి అని. అనుభవం మించింది అనుభూతి. అది నువ్వు ఇప్పుడు స్వీట్ ఉన్నది తిన్నావు, తిన్న తర్వాత నువ్వు నీ అనుభవం వేరు, అందరి తీయగా ఉన్నది, అది అనుభవమే. కానీ ఎలాంటి తీపిదనం ఉన్నది నీకు, మళ్ళీ తినాలనిపించేదే అనుభూతి, లేక వద్దు సగమే తింటా అనిపించేది ఇది, లేక ఇంకొక రెండు తింటా అనిపించేది నీ అనుభూతులు. ఇప్పుడు గిరినార్ కొండ ఎక్కుతావు, ఎక్కినాక అబ్బా ఏం బాగుందండి, ఆహాహా ఆకాశం అంటినట్టే ఉన్నది, ఇంత బాగా వచ్చినావు అని అనిపిస్తుంది. కానీ అక్కడ నీకు ఒక అనుభూతి చెందుతుంది. అనుభూతి వేరు, నీ కలగవచ్చు నాకు కలగవచ్చు, నీకు కలిగింది నాకు కలగకపోవచ్చు, నాకు కలిగింది నీకు కలగవచ్చు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు గిరినార్ కొండ ఎక్కిన తర్వాత మీరు వెళ్ళొచ్చారు, మీరు కూడా ఎక్కిళ్ళు, కానీ నాకు జరిగిన అనుభూతి, అనుభవం అంటలేను, అనుభూతి ఏం కలిగిందంటే, అబ్బా స్వామి బా నా జీవితం ధన్యమైంది, నేను ఇంత దూరం ఏ మారుమూల ప్రాంతం ఎక్కడనో ఉంటేనే హైదరాబాద్లో గుజరాత్కి వచ్చి ఇంత దూరం పైకి ఎక్కినా, కాబట్టి ఏం అనుభూతి జరిగింది నాకు, అది కూడా మీకు జరుగుతుంది, నాకు జరిగింది. ఏది ఇంత దూరం వచ్చినా చూసినా చేసినా బాగున్నది, అది కాదు. నాకేం జరిగిందంటే అక్కడ, ఓహో 10,000 మెట్ల మీద ఈ స్వామి ఉన్నాడు, 10,000 మెట్లు ఎక్కిందంటే ఏదైనా ఎక్కగలుగుతాయి నేను. ఇక ఇంతకు మించిన 10,000 మెట్ల కంటే ఎత్తు ఉన్నటువంటి ఒక దత్తాత్రేయ మందిరాలు ఏవి ఉండవు, ఉన్నా కూడా ఎక్కగలుగుతా. 10,000 ఎక్కించినప్పుడు అది ఎక్కనా నేను, ఇంకా అది కూడా ఎక్కగలుగుతా ఈజీగా, నాకేం పెద్ద బాధ ఉండదు. స్వామి ఇంత దూరం ఎక్కించాడు, ఏదైనా ఎక్కుతా అనేటువంటి యొక్క ఆత్మస్థైర్యం వచ్చింది నాకు. ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఏర్పడ్డది. అది నా అనుభూతి. అది మీకు కలగవచ్చు, కలగకపోవచ్చు, మీకు వేరే విధంగా కలగవచ్చు, ఇంకా ఎక్కువ కూడా కలగవచ్చు. అట్లా అందుకే భ్రమ, భ్రాంతి, ఇల్యూజన్ అంటాం మన ఇంగ్లీష్లో, ఒకటే పదం ఉంటుంది డిక్షనరీ చూస్తే. కానీ భ్రమ వేరు, భ్రాంతి వేరు. ఉన్నది లేనట్టు దాన్ని అంటారు, లేని ఉన్నట్టు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఈ క్షేత్రాలు తిరిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది. నేను తంగిడి వెళ్ళాను, ఆ తంగిడి నివృత్తి సంఘం అన్నారు. అరే దాని మీద చాలా పుస్తకాలు, నివృత్తి అంటే పదాలు ఉన్నాయి, ఇది ఎంతో సబ్జెక్ట్ ఉన్నది. నాకేమనిపించింది, ఏమి లేదు నివృత్తి అంటే, నాకున్నటువంటి ఒక కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఇందులో సంగమంలో భీమా కృష్ణా నది సంగమంలో స్నానం చేస్తే ఇవన్నీ నివృత్తి కాబడతాయి, ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే నాకు అన్ని కష్టాలు నివృత్తి కాబడతాయి అనుకున్నా. నేను అయింది, నాకు జరిగింది, అంతే చాలు, నాకు అంతకంటే ఎక్కువ లేదు. మరి అట్లా ఎన్నో విషయాలు నా ప్రాక్టికల్గా వచ్చినాయి చెప్తున్నా. మీకు ఇంకొక రకంగా రావచ్చు, నేను అనేది ఇంకొక రకంగా రావచ్చు. చదవాలి అంటాను, అందుకే పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. అది తర్వాత ఇంకా శరణాగతి అయి నాకేమనిపించింది, శరణాగతి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, నా శరీరాన్ని శ్రమింపజేస్తున్నా, దత్తాత్రేయ క్షేత్రాలు తిరగడానికి శ్రమింపజేస్తున్నా, శ్రమ పడుతున్నా, నా శరీరాన్ని దారపోస్తున్నా. తర్వాత పోతే నా మనసు అదే ఆలోచన, పొద్దున్న లేస్తే ఏ టెంపుల్ వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరికి ఫోన్ నెంబర్ ఉన్నది, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత దూరం, రేపు పోయి ఎప్పుడు రావాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ ఉన్నదా లేదా ఆశ్రమం, ఇంకెక్కడ ఉండాలి, ఎట్లా, ఇవన్నీ కూడా నేను మానసికంగా అదే పని మీద ఉన్నా. నేను నా మనసును కూడా సమర్పించడమే. ఇక రోజు పోయినప్పుడు మనం డబ్బుతోటి ముడిపడి ఉంటుంది కదా, అది బస్సు కానీ రైలు కానీ ఎట్లైనా కానీ ఏ విధంగానైనా కానీ మనం పోతా వస్తున్నాం, ఖర్చు కూడా పెడుతున్నా. అంటే ధనం ఏదో ఖర్చు పెడితే శరణాగతి అన్నారు అనేది అంతవరకు నాకు తెలుసు. చాలా ఉన్నది శరణాగతి అంటే, ఇంకా సరెండర్నెస్ పూర్తిగా ఇంకెంతో ఉన్నది. కానీ నేను తెలిసింది, నాకు అనుభవంతో చిన్న తెలిసినటువంటి అన్ని కూడా తెలిసినాయి. మరి నేను ఎక్కువ ట్రైన్లో ప్రయాణం చేస్తా, ఎక్కువ ట్రైన్లోనే చేసిన. నేను ట్రైన్ ఉన్నదంటే ట్రైన్లో పోతా, ట్రైన్ లేని చోట మాత్రమే బస్సులలో పోతా. బస్సులు లేకపోతే నేను టాంగాలు పోతా, టాంగాలు కూడా పోయినా, రిక్షాలలో పోయినా, తర్వాత పోతే డోలి మీద కూడా పోయినా, తర్వాత పోతే అక్కడ ఏది మన వైష్ణవి మాత అటు పోయినామంటే గుర్రాల మీద పోవాలి. అన్నిటి మీద ప్రయాణం చేసిన, నడవడం 2 కళ్ళ బండి మనది, వెహికల్ తప్పకుండా వాకింగ్ ఉండాలండి. మనం అక్కడికి ఆటో అక్కడికి పోదు, అక్కడనే దిగాల, లోపల గుడి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవగఢకి పోయిందనుకోండి, దేవగఢ కిసాన్గిరి బాబాజీ ఆశ్రమం ఉంది, అక్కడ ఇసుక ఉంటుంది, కొద్ది దూరం నడువైనా కాళ్ళు కూస్తా అంటే, కానీ నడవాలి అక్కడ, ఇంకా వేరే ఏం లేదు, వెహికల్స్ అన్ని బయట ఆపుతారు, అక్కడి నుంచి నువ్వు వెళ్ళవలసిందే.
మరి అట్లనే క్షేత్రాలలో లోపల మొత్తం తిరగాలి, నడవాలి. ఇప్పుడు పొలాస ఉన్నది, పొలాసంలో గంగాధర్ గారని ఒక మంచి భక్తుడు, ఆయన ఒక సహస్రలింగేశ్వర ఆలయం కట్టిండు. అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, తర్వాత వేరే వినాయకుడు, వీళ్ళంతా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైన అందమైనటువంటి ఒక పాలరాతి విగ్రహాలు పెట్టాడు. కానీ శివలింగాలు జంటై 500 జంటలు పెట్టిండు ఆయనే. పెట్టి అటొక బకెట పెట్టిండు, వాటర్ పెట్టి నల్ల పెట్టిండు, అటొక బకెట వాటర్ పెట్టిండు, ఇటొక బకెట వాటర్ పెట్టిండు, నీళ్లు నల్ల పెట్టిండు. నువ్వు మొత్తం పోసుకుంటూ అభిషేకం చేసుకుంటూ రావాలి. నీకు గంట నుంచి గంటన్నర సేపు పడుతుంది అది. అట్లనే బాధను కుర్తి పోయినా, నువ్వు బాధను కుర్తిలో నిర్మల్కి 25 కిలోమీటర్లు దిగిన తర్వాత నువ్వు లోపలికి పోయడానికి ఆటో లేదు అక్కడ. ఆటో ఉంటే నీ అదృష్టం, లేకపోతే ఇది ఉండనే ఉండదు ఆడ. నువ్వు నడిచిపోవాలి 1.5 కిలోమీటర్, ఇంకా తప్పది అక్కడి నుంచి. మరి అక్కడ నువ్వు గోదావరి స్నానం చేయాలంటే మళ్ళీ 1.5 కిలోమీటర్ పోవాలి. అయితే ఏం రాస్తున్నారు పుస్తకాల్లో, ఇక్కడ వీడియోలో గోదావరి తీరాన ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఉన్నదా? నువ్వు చూసినావా? మరి ఎందుకు చెప్పినట్టు? అక్కడ పోతే గోదావరి నేను స్నానం చేద్దామని స్నానం చేయకుండా పోయినా, నీళ్ళు అసలు గోదావరి అక్కడ లేదు, 1.5 కిలోమీటర్. మళ్ళీ నడవాలంటే ఎక్కడ నడుస్తా? అందు గురించి ఏదో పూజారిని బతిలాడుకున్న ఇంత బకెట్ నీళ్ళు తీసుకున్న స్నానం చేసిన. అట్లనే మనకు ఇద్దరు రాసిన, మీరు గోదావరి నిలబది 1.5 కిలోమీటర్ ఉన్నది, అక్కడ స్నానానికి వీలు లేదు మీరు అని రాసిన. అంటే నువ్వు స్నానం చేసి పొమ్మని చెప్పినట్టు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఈ నవనాథుల చరిత్ర, నవనారాయణులే నవనాథులు. సో వాళ్ళ యొక్క ఫోటో పెట్టి ఆ క్షేత్రాలు కూడా నేను చూసిన. నేను హోక్రానంలో చూసిన, తర్వాత ఆర్మూర్లో చూసిన, తర్వాత సిద్ధలగుట్టలో చూసిన, కందిలో చూసిన, అది సంగారెడ్డి ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నది. ఆ తర్వాత బీదర్లో రాంపురి కాలనీలో ఉన్నది. అట్లా విచిత్రం ఏమిటో కానీ 9 చూసిన నేను. 9 చూసిన. ఇక మరి 9 చూసినప్పుడు స్వామివారు కూడా 9 నవనాథ క్షేత్రాలను అంకితం చేశాను. మొత్తం 18 అయ్యాయి. నేను చూసిన 450 క్షేత్రాలలో 9 కూడా నవనాథ క్షేత్రాలు చూసిన. అరే ఇదేంటి విచిత్రం అనిపించింది నాకు. నేను ఇండెక్స్ తయారు చేస్తా అంటే నాకు వచ్చింది ఇదంతా కూడా. ఓహో అవి 9, ఇవి 9, 18, ఇవి కూడా అష్టాదశ నవనాథ క్షేత్రాలు అని అనుకున్నా నేను మనసులో. మీరు కూడా చూడండి, అవి మీరు కూడా అట్లనే చూడండి. నేను అన్ని చూసి రాసిందండి. రాసిన తర్వాత డిటిపి చేసిన తర్వాత నేను ఒక ఇండెక్స్ అనుక్రమణిక తయారు చేసిన, ఆల్ఫాబెటికల్గా డిక్షనరీ టైప్లో అకారాది క్రమంలో తయారు చేసినప్పుడు నాకు తెలిసింది ఒక హైదరాబాద్లో 85 టెంపుల్స్ ఉన్నాయి. 85 టెంపుల్స్ దత్త మందిరాలు ఉన్నాయి. అంటే ఎంత తత్వ సంపద ఇక్కడ ఉన్నదో ఆలోచించండి. అంటే ఒక టెంపుల్ ఉన్నదంటే ఎంతమంది దర్శిస్తా అంటారు? వాళ్ళ కుటుంబమే తీసుకోండి, ఒక 4 సభ్యులే, 5 సభ్యులే, అంటే 20 అంటే మీరు 4 తీసుకున్న 4 320 మంది రోజు దర్శనం చేస్తున్నట్టే కదా. అయితే ఒక ఆయన అడిగాడు, ఇది ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయి అని. ఎక్కువనే అంటే ఇప్పుడు మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు మద్రాసు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా వాళ్ళు ఇందులో స్థానం ఉండేది, ఇక్కడ ఉండేది. నిజాం ప్రభుత్వం అప్పుడు అందరి కుటుంబాలు ఉండేది. ఈ మహారాష్ట్ర సాంప్రదాయం ఎక్కువ దత్త భక్తులు కాబట్టి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవి ఏర్పడ్డప్పుడు అందరూ వెళ్ళిపోలేదు. కొంతమంది మహారాష్ట్ర అంతా ఇక్కడనే ఉండిపోయారు. వాళ్ళు ఉండిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ మందిరాలు అలానే కొనసాగుతున్నాయి, ఇళ్లలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది రాసిన తర్వాత దువ్వూరి భాస్కర్రావు గారు ఏం చేసినంటే శ్రీచక్ర రాజ దశనామావళి, శ్రీచక్రానికంటే ఒక స్తోత్రం ఉంటుంది అని చెప్పి ఒక నామావళి 10 పేర్లతో నామావళి ఉంటుంది అని నాకు ఒకటి ఇచ్చాడు. అప్పుడు నేను ప్రింటర్ దగ్గర వెళ్ళి, స్వామి ఇది కావాలంటే ప్లేజ్ లేదయ్యా, ఇక్కడ అయిపోయింది, నువ్వు లాస్ట్ మూమెంట్లో వచ్చి నువ్వు చేస్తున్నావేంటి అన్నాడు. మరి ఎట్లనన్నా కావాలి, ఇది ఎవరికి తెలియదు. చాలా మందికి, కొద్దిమందికి తెలిసి ఉంటుంది అంతే, చాలా మంది తెలియకపోవచ్చు. నేను ప్రజలకు భక్తులకు అందించడమే నా ధర్మం. ఓసారి చదువుకుంటాడు, ఓం హై హ్రీం చక్రరాజ నిలయాయమైనమా అని చదువుకుంటాడు. మరి అది పెట్టాలని ఒక పేజీ కేటాయించిన, కంప్లీట్ పేజీ. అంటే ఒక పేజీ కేటాయిస్తే ఏమైతుంది, ఇది ఆర్ట్ పేపరు, మామూలు పేపర్లు పెట్టలేదండి. నేను కలర్ ఫొటోస్కు మామూలు ఫోటోలు పెట్టలేదు, మంచి ఫొటోస్ పెట్టిన, పేపర్ పెట్టిన, కలర్ పేపర్, కాస్ట్లీ పేపరు. ఎందుకంటే ఎప్పటికి ఉండాలి బుక్ అని. దాదాపు బుక్ యొక్క లైఫ్ 150 to 250, 300 years ఉంటుందండి. కానీ ఈ ఆర్ట్ పేపరు కాస్ట్లీ కాబట్టి మంచిగా ఉంటుంది. అయితే అతను అది పేజీ పెట్టి, మీకు 2000 పేజీలు కావాలి మళ్ళీ ఇది ప్రింట్ చేయాలంటే, ఎందుకంటే 2000 కాపీలు వేసిన కాబట్టి 2000 పేజీలు అయితమే అని చెప్పిన, వేయించిన. అట్లానే నవనాథులు మరి ఏమిటి, కవినారాయణ అంటే మత్స్యేంద్రనాథుడు, హరినారాయణ అంటే గోరఖనాథుడు, కరంబారాజ అంటే గైరీనాథుడు, అంతరిక్ష నారాయణ అంటే జాలంధనాథుడు. ఇట్లా వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. ఆ ఫోటో కూడా వేసిన. మొత్తం కలిపి 1500 పేజీలే అయిందండి. 265 పేజీల కలర్ పేజీలే ఉన్నాయి. అంటే దాదాపు 1000 ఫోటోలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి ఒక దత్తాత్రేయ
ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత పోతే ఎవరు అన్నారు ఈసారి ఇది ఒక్కటి చేయొచ్చు కదా అని. ఒకటి ఎట్లా చేస్తాం, ఇది టూర్ గైడు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి పురాణం చదివితే పెద్దగా ఇంట్లోనే చదువుకోద్ది, ఇంట్లో చదివేది కాదు కదా, చదివినా మళ్ళీ నువ్వు టూర్ తీసుకెళ్ళాలి. నీకు గైడు ఇదొక టార్చ్ లైటు, నీకు తీసుకొని పోతా ఉంటుంది, చీకట్లో వెళ్తూ చూపించేలాగా నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఉపయోగపడదు కాబట్టి హ్యాండింగ్ ఉండాలి, నీకు పట్టుకునడానికి ఉండాలి. మరి 3 కలిపేస్తే పెద్దది అవుతుంది. అందుకొరకు రెండవది దీనికి బైండింగ్ కూడా ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకొరకు నేను పేపర్ బ్యాక్ 350 GSM హార్డ్ పేపర్ అంటారు, కవర్ డిజైన్ 350 GSM అంటే వెరీ కాస్ట్లీ, వెరీ మంచి గట్టిదే, దీనికి ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా వేసి ఇక నా ఫ్రెండ్స్ శ్రేయోభిలాసులు నన్ను తీసుకుపోయిన వాళ్ళు, మొన్న నేను వెజ్జంకికి పోయిన రామచంద్ర గంధ అది టెంపుల్ ఉన్నది, అక్కడ రవీందర్ ఉన్నాడు, ఆయన ఫోటో వేసుకున్నా. అట్లే నాకు శ్రీనివాస్ ఉన్నాడు, నేను కొన్ని చోటుకి తీసుకుపోయిండు చూపించాడు, ఆయన ఫోటో వేసుకున్నా. అట్లే సందీప్ ఉన్నాడు, వేసుకున్నా. అట్లే బృంద కూడా 1-2 ప్లేసులు చూపించింది రాణిబాగులో, ఆమె ఫోటో వేశాను. ఆ తర్వాత పోతే ఎవరెవరు ఎట్లా అయితే నాకు కొన్ని చూపించి సమాచారం ఇచ్చిన వాళ్ళై అందరికీ కూడా ఫోటో వీలైనంత వరకు వేసుకున్నా. నాకు సభ్యుడు మోహన్ రావు అని విశాఖపట్నం ఉన్నాడు, నేను విశాఖపట్నం పోయినప్పుడు స్కూటర్ మీద తీసుకుపోయినాను. గుడిలో అవి ఇవి ఇంకెక్కడ అది HB కాలనీ, తర్వాత ఇది తాడి చెట్ల పాలెం, ఇటువంటి నాకు తెలివే కదా. ఆయన స్వామి అక్కడ లోకల్గా తీసుకున్నా, అవన్నీ కూడా చేసుకున్నా. నేను దాదాపు 458 250 మంది వరకు కలిశానండి. అక్కడ ఉన్న మఠాధిపతులను కానీ, స్వామీజీలను కానీ, తర్వాత పోతే పీఠాధిపతులను కానీ, నిర్వాహకులను కానీ, పూజారులను అయితే కంపల్సరీ వీళ్ళందరినీ కలిసినప్పుడు ఇంటర్వ్యూ చేసిన, ఏమి చెప్తారు, ఏమి సందేశం ఇస్తారు, నేను ఇంత దూరం వచ్చిన, మీరు భక్తులకు చెప్పేది ఏమిటి అన్నట్టు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి కూడా రాసిన మీకు. అండ్ ఇదంతా కూడా ఇకపోతే మళ్ళీ ఇంకేం చేసిందంటే మీకు ఇది సరే దత్తాత్రేయ సహస్రనామావళి, ఇప్పుడు అష్టోత్తర శతనామావళి, తర్వాత దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి, అనగాలక్ష్మి శతనామావళి చాలా బుక్స్లలో ఉన్నవి. కానీ నేను సహస్రనామాలు వేశాను, స్తోత్రాలు A to Z పెట్టిన. ఇందులో 26 స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ పెట్టిన. అయితే మరి అన్నిట్లో ఉన్నాయి కదా బుక్కులల్లా, మరి మీ బుక్కులే, నా బుక్కులు అట్లా లేవు. నేను ఆ బుక్కులు ఏం చేసిందంటే భావంతో ఉన్నవి మాత్రమే పెట్టిన. ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం పెట్టిన. సిద్ధమంగళ స్తోత్రంలో ఏదో 10 సెంటెన్సులు చదువుడే కాదు, అది అందరు జ్ఞాపకం పెట్టుకుంటారు బట్టి. అంటే ఏమిటి అది, ఫస్ట్ ఇది ఏమిటి అది చదవాలి. తర్వాత అవధీత గీతలోని శ్లోకం ఉంది, దాని వేదాంత సార సర్వస్వం జ్ఞానం విజ్ఞానమేవా అని ఉన్నది. ఉంటే ఏమిటి శ్లోకాలు చదవాలి, స్తోత్రాలు చదవాలి. దాంట్లో చాలా ఆ మంత్రంలో, ఆ అక్షరంలో, ఆ బీజాక్షరంలో ఎంతో జ్ఞానం ఉంటుంది, అందులో ఎంతో అది ఉంటుంది, ఏది శక్తి ఉంటుంది. అవి ఉచ్చరించాలి. కానీ మనకు ఉచ్చరించక తప్పు చదివితే బాగుంటుంది. అందుకొరకే బొడ్డుపల్లి రాజేశ్వరి మాతాజీ కూడా శ్లోకాలు కూడా చదువుకోవాలని ఆయన అన్నది. అంటే చదవాలి, కానీ అవి చదివి వాటితో పాటు భావం చదివితే శ్రద్ధ పెరుగుతుంది, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి అనురక్తి పెరుగుతుంది. అది కాబట్టి భావంతో ఉన్న అన్ని కూడా పెట్టిన నేను ఇలా ఏది భావం ఉన్నదో ఆ భావంతో నేను ఏర్పాటు చేసిన, అవి మాత్రమే పెట్టిన. అట్లా 26 పెట్టిన నేను. అదొక అడిషనల్ పాయింట్ నేను చెప్పేది. ఇంకా రెండోది ఏమిటంటే, నేను ఎవరెవరినైతే కలిసినో వాళ్ళ పేర్లు ఇచ్చినండి. 76 మంది నాకు గుర్తున్నారు. 76 మందిది నేను కలిసిన, నా లిస్టే ఇచ్చిన. మీరు ఈ 76 మంది ఆ టెంపుల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, ఫలాని కనకాచార్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చిండు, నా ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటో చూపించండి, ఈ మనిషి వచ్చిండా, అసలు ఈ మనిషి ఇతను మిమ్మల్ని కలిసిండా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండా అని అడగండి, చెప్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నా మీద మీకు అనుమానం వస్తేనే కాదు, అంత ఘంటాపదంగా నేను చెప్తున్నా. నేను ఖచ్చితంగా, ఎందుకంటే తప్పు చేయవలసిన పని లేదు. దత్తాత్రేయుడు మెట్టకాయలు వేస్తాడు, అనవసరం నాకు అది. ఏది చేసినో అది చేసిన. 76 మంది కలిసిన వాళ్ళ పేర్లు ఇక్కడ నేను ఇచ్చిన. ఎన్నో పేజీలో 679వ పేజీలో 680 పేజీలో ఈ 2వ గ్రంథంలో నేను ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు. వాళ్ళని కలిసిన, నేను సాక్షాత్తు కలిసిన వాళ్ళను మాట్లాడిన వాళ్ళతోటి. అది నాకు ఎంత అవకాశం అండి. దత్తాత్రేయుడు దర్శనం కొరకు పోతే వీళ్ళందరినీ కలవడం ఎంత నాకు ఆనందంగా ఉన్నది అంటే ఒకటి, ఇప్పుడు ఇంకో జవాబు కూడా దొరుకుతుంది దీంట్లో. ఒక ఆయన అన్నాడు కదా, అక్కడికి పోకుండా ఇక్కడ చూస్తామంటే చూడలేం. ఒకటి, ఆయన ఒక సద్గురువులు అండి వాళ్ళంతా. అలా మంచి వాళ్ళు ఉండొచ్చు, తక్కువ శక్తి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఒక సద్గురువు అక్కడ నువ్వు పట్టుకొని ఒక గుడి నిర్మించి గుడికి పూజలు చేసుకుంటూ అనేకమైన భజనలు, సత్సంగాలు, పారాయణాలు చేయించుకుంటూ అక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. నేను ఎక్కువ చదవలేదండి, ఈ తత్వం నాకు తెలియదు. నేను ఇళ్ళకి పోయినాక నాకు ఈ గురుతత్వం, ఈ దైవతత్వం ఇదంతా కూడా ఈ బుక్లకు ఈ టూర్ చేసినప్పుడే నాకు తెలుస్తుంది అన్ని విషయాలు.
ఒక ఆవు ఉంటుంది. ఒక ఆవు ఎట్లుంటుందండి, కొమ్ములు, మూపురము, శరీరము, దాని తోకలు, తర్వాత పోతే దాని యొక్క ఏమిటి మన కాళ్ళు, ఇవన్నీ ఉంటాయి, పొదుగు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న తర్వాత మరి అంతటా ఉన్నది కదండి, మరి కళ్ళలోకి వెళ్ళి ఎందుకో పాలు వస్తలేవు, చెవులలోకి వెళ్ళి పాలు వస్తలేవు, నోట్లకి వెళ్ళి పాలు వస్తలేవు. మరి ఎందుకు వస్తలేవు? కేవలం పొదుగు దగ్గరనే వస్తున్నాయి. ఆ పాలు కేవలం పొదుగు నుంచి మాత్రమే పాలు వస్తున్నాయి. అట్లనే ఒక సద్గురువు అక్కడ ఉన్నాడు అంటే సద్గురు నుంచి మాత్రమే నీకు కావలసిన శక్తి ఏందో, అది యోగ శక్తి అంటవా, ఆధ్యాత్మిక శక్తి అంటవా, లేకపోతే హస్తమస్తక శక్తిపాతం అంటవా, లేకపోతే ఇంకేమంటావో నాకు తెలియదు. ఆ పదాలు కొన్ని వింటూ ఉంటాం, హస్తమస్తక సంయోగం అంటారు, లేకపోతే యోగ శక్తి అంటారు, అదే ఇవన్నీ శక్తిపాతం అంటారు. నేను వాటి గురించి లోపడి పోవడం లేదు, కానీ పదాలు విన్నా. అది ఏం శక్తో ఒకటి నీకు కనిపించకుండా, ఇప్పుడు కరెంటు లైట్ ఇక్కడ వేస్తే లైట్ వస్తుంది, అది ఏం శక్తో తెలియదు, కానీ అట్లనే ఆ పొదుగు నుంచి మాత్రమే నీకు వస్తుంది పాలు. అలాగనే ఆ శక్తి అక్కడ సద్గురు ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి. సద్గురు అంటే దైవం అండి, సాక్షాత్తు దత్తాత్రేయుడే ఉన్నాడు అక్కడ. ఆ దత్తాత్రేయుని దగ్గర పోయినప్పుడు నీకు వస్తున్నది. మరి అంతటా ఉన్నాడంటే అంతటా చూడగలిగే శక్తి ఉంటే వెళ్ళకు, మరి నువ్వు వెళ్ళవలసిన పని లేదు. అంత చూసే శక్తి, అంత చూసే సాధన, అంత సాధకుని నువ్వైతే పర్వాలేదు. కానీ వెళ్ళడంలో మనకు మాత్రం ఇలాంటి లాభాలు జరుగుతాయని చెప్తున్నా. ఇంకా రెండోది అండి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడనైతే సమాధి మందిరాలు ఉంటాయో నా తలను ఆనించడమే నా ధర్మము. నేను దాదాపు 150 మంది సమాధులను స్పర్శించినా, వాటికి తాకినా, ఆడ కూర్చున్నా, నా తల ఆనించినా, నేను మొక్కినా, నేను ముట్టుకున్నా. కాలడుంగురు వెళ్ళనుకోని, కాలడుంగురు దత్తాత్రేయుని చూసేయాలనుకోండి, పక్కనే 9 మంది సమాధులు ఉన్నాడా. అది ఈ 9 మంది సమాధులు ఎవరి అయితే నాకేంది, ఎవరియో మహానుభావుడు అయితేనే కదా అక్కడ దొరికింది స్థానం. ఆ మాత్రము ఒక 3 ఫీట్ల లోతుతోటి, 6 ఫీట్ల పొడవుతోటి నీకు గోతి సమాధి దొరికింది అంటే చిన్న విషయమా? ఆయన సన్నిధిలో దొరుకుతున్నది నీకు, ఆ సన్నిధిలో దొరుకుతున్నప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. నేను పోయి ముట్టుకునేది ఎందుకో నా స్వార్థమే అనుకోండి, ఏమన్నా వస్తుందేమో శక్తి, లేదు ముట్టుకుంటే ఏమవుతుందని తల ఆనించుడే. అట్లా నేను 150 మందిని చేసి వచ్చిందండి. దీని తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఒక చాప్టర్ పెట్టిందండి ఇందులో. ఈ రెండో బుక్కే చాలా ప్రధానమైనటువంటిది. నాకు ఆలోచన అట్లా కలిగింది, పెట్టిన. గుర్తించబడి నేను చూడకపోయిన దత్తక్షేత్రాల మండలాలు 240 ఉన్నాయి. ఇలా ఈ 243 క్షేత్రాలు కూడా నేను ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కున్నా. వీళ్ళు చెప్తా ఉంటే నేను డిస్కవరీ అని అంటున్నా. నేను ఈ పదాన్ని గుర్తించడము, కనుగొనడం అంటే నేనేం సైంటిస్ట్ని కాదు, లేకపోతే నేను ఇన్వెంట్ చేస్తలేను. నేను ఇన్వెన్షన్ కాదు, డిస్కవరీ అంటే. ఇన్వెన్షన్ అంటేనో కొత్తది కనుక్కోవడం, డిస్కవరీ అంటేనో ఉన్నదాన్నే కనుక్కోవడం. అక్కడ ఉన్నదాన్ని పలానా చోట ఉన్నది అని కనుగొనడం. అట్లా నేను డిస్కవరీ అనే పదం, అది ఇంగ్లీష్ పదం అనుకోండి, అది అవసరం లేదు. నేను గుర్తిస్తున్నా, వీటిని కనుగొంటున్నా, పలాని చోట ఉన్నది అని నేను చెప్పి వాటన్నిటిని కూడా కనుక్కొని లిస్టే ఇచ్చిన మీకు. ఏ రాష్ట్రంలో ఉంది కూడా చెప్పిన ప్లేసు, ఆ ప్లేస్ ఉంది. ఇప్పుడు పంచవాడ్ ఉంది, గోవాలో ఉన్నది అని చెప్పిన, భైరవకొండ తెలంగాణలో ఉన్నది చెప్పిన, మురుద్ అనేది మహారాష్ట్ర ఉన్నది, సుచీంద్ర ఉన్నది కేరళ. ఇవన్నీ కూడా ఇక్కడ అక్కడ సేకరించి ఇవన్నీ కూడా ఉన్నాయా లేవని కనుక్కుంటూ ఏదో మొత్తం మీద రాసిన. అయితే ఈ 243 కరెక్ట్గా ఉన్నాయా సార్, అక్కడికి పోతే మాకు లేదు అనొచ్చు మీరు. కొన్ని ఉండకపోవచ్చు, తెలియదు. ఎందుకంటే నేను చూడలే కదా, ప్రాక్టికల్గా నేను చూడలే. ఉన్నది అని తెలిసి సమాచారం ఇస్తున్నా. కానీ నేను చూసినవి మాత్రం కరెక్ట్ రాసిన. ఇవి చూడనటువంటి కావచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అట్లా ఇవన్నీ కూడా తిరగవలసి ఉన్నది. ఇవన్నీ కూడా తిరగాలి, ఇవన్నీ కూడా సందర్శించాలి. అయితే సందర్శించాలంటే నేనే సందర్శించాలి ఏం లేదండి. ఇది ఎందుకు ఇచ్చినా, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు. నేను వెళ్ళకున్నా మీరు వెళ్ళండి, ఇక మీరు తీసుకెళ్ళాలండి. ఇదంతా కూడా ఇప్పుడు మందిరాలను క్షేత్రాలుగా మారుతున్నాయి, మీరు దాన్ని అప్డేట్ చేయాలి. తర్వాత ఫోన్ నెంబర్లు మారుతాయి, ఒక్కొక్కసారి పూజారులు మారుతారు, ఫోన్ నెంబర్ మారుతుంది. రూటు, నేను పోయిన రూట్ రాసిన, నేను పోయిన రూటు 120 కిలోమీటర్. ఇప్పుడు నేను మహూర్ గడిపోతుంది. మహూర్ గడిపోవాలంటే నేనేం చేసిన, ఇక్కడ బండి ఎక్కినా, ఈ నుంచి నాందేడు పోయినా, ఆ నుంచి మళ్ళీ 120 కిలోమీటర్లు బస్సుకు పోవాలి, మా ఊరుకు పోవాలి. మా ఊరు పోయినాక బస్ స్టాండ్లో దిగి ఆటో మాట్లాడుకోవాలి. 6 కిలోమీటర్లు పోవాలి. పోతే కానీ అక్కడ 3 కొండలు ఉంటాయి, ఎక్కడ దిగడం. అది కింద ఏకవీర పుణ్యక్షేత్రం, ఏకవీర శక్తిపీఠం ఉంటుంది, కింద చూడాలి 3 కిలోమీటర్లు పోయి. ఇట్లా మరి మీరు ఆదిలాబాద్ నుంచి కూడా పోవచ్చు, దానికి నిజామాబాద్ నుంచి కూడా పోవచ్చు. అది వెహికల్ ఉంటే మీరు ఇట్లా పోతారు. ఇదంతా నేను పోయినట్టు తిరగాల్సిన పని లేదు కదా, అది దగ్గర అవుతుంది. ఆ తర్వాత ఏం చేసిన, ఇండెక్స్ ఒకటి ఇచ్చిన. నేను మొదటి గ్రంథం రాసినప్పుడు విషయ సూచిక ఇచ్చిన. విషయ సూచికలో 264 టెంపుల్
ఎక్కడ ఉన్నది అది? ఇప్పుడు గొల్లూరు ఉంది. ఆ సుజాతమ్మ గారు అని ఒక మాతాజీ ఉన్నది. ఇక్కడ చిన్నజీయర స్వామి ఆశ్రమము ముచ్చింతలి వెనుకనే కట్టింది. అద్భుతమైనటువంటిది. నిత్యానంద బాబా, ఈ నిత్యానంద బాబా కాదు, ఆయన భగవాన్ నిత్యానంద బాబా, కేరళ అతను. అది బాంబేలో ఆశాపూర్ అనుకుంటా, బహుశా బాంబేలో పెద్ద ఆశ్రమం ఉన్నది ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన సాక్షాత్ భగవంతుడే. అది మీరు ఇంగ్లీష్లో బుక్ వచ్చింది, నేను ఇంగ్లీష్ బుక్ చూసిన. ఇప్పుడు తెలుగులో ఒక బుక్ వచ్చింది. ఆయన యొక్క భక్తురాలు ఆమె. మంచి విగ్రహం బ్రహ్మాండం ఉన్నది అక్కడ. మరి అలాంటి అన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో విషయాలు. అది ఎక్కడ ఉన్నది? గొల్లూరు అంటే నువ్వు మొత్తం జీలో లేదు కదా, జీ చూస్తే గొల్లూరు అని చూస్తావు, గాల చూస్తావు. అట్లా లేదు. నాయి కదిరి ఉన్నది, ఎక్కడ ఉంది? వెతకాలే. అనంతపూర్ ఉంది, ఎక్కడ ఉంది? ఎక్కడ? నేను అన్ని రాసుకుంటూ వచ్చిన. దత్తాత్రేయ మందిరాలన్నీ కూడా లిస్టు చేసుకుంటూ వచ్చిన ఊరూరా. అది ఆల్ఫాబెటికల్గా అంటే అక్షర క్రమంలో, అకారాది క్రమంలో, డిక్షనరీ వైజ్ నిఘంటు ప్రకారం నేను చేయలేదు. కాబట్టి మీకు దొరకడం కష్టమైతే కొంతమంది భక్తులు సూచించారు, నేను రాసిన, నా పీఠికలో రాసిన. మీరు ఎవరైనా ఈ భక్తులు ఈ గ్రంథాలు తీసుకున్న వాళ్ళు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి యొక్క నా అంతరాత్మ అని రాసిన ఇన్నర్ ఫీలింగ్స్, అదే పీఠిక, అదే భూమిక, అదే ప్రస్తావన, అవన్నీ కూడా దాన్ని అంటారు. ఇందులో రాసిన అది మీరు చదవండి, చదివితే నీకు మొత్తం అర్థమవుతుంది. అసలు ఈయన ఏం రాసిండు, ఎందుకు రాసిండు, అసలు ఎట్లా మొదలు పెట్టిండు, అసలు ఎందుకు రాయవలసి వచ్చింది, అసలు ఈయన ఎవరు, ఏంది, ఎందుకు రాయవలసి వచ్చింది అనే విషయం గ్రంథకర్త అంతరంగము అని పెట్టిన. చూసినా, ఆథర్స్ ఇన్నర్ ఫీలింగ్స్ అని పెట్టుకున్నా. ఇలా నాకు ఎట్లా జరిగింది ఇదంతా భరద్వాజ గారు నాకు కొంత స్ఫేరణ కలిగించిండు అని చెప్పి, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు ఎట్లా తిరగాలి, ఏమిటి, ఎన్ని కిలోమీటర్లు, ఏమున్నది, ఎవరెవరిది, ఏంది అంతా రాసుకుంటూ వచ్చిన. అదొక 20 పేజీలు ఉన్నది. అది చదవండి, మీకు మొత్తం నాదేందో సంగతి తెలుస్తుంది. అయితే ఇప్పుడు రెండో గ్రంథంగా, మొదటి గ్రంథంలో విషయ సూచిక, పెద్ద విషయ సూచిక ఉన్నది. ఇంత పెద్దది ఆల్ఫాబెటికల్గా లేదు. ఈ విషయ సూచిక ఆల్ఫాబెటికల్గా లేదు. రాసినాం. ఏం రాసినాం? శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉపదత్తాలయం హైదరాబాద్ ఎల్బీ నగర్ అన్న. శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలోని దత్తమదిలో తాడిపత్రి కడప రోడ్డు అన్న. అట్టే శివాలయంలోని దత్తాత్రేయ స్వామి హైదరాబాద్ బట్టల బజార్లు ఉందన్న. కృష్ణ మందిరంలోని దత్తాత్రేయ స్వామి గుణ అనే ప్రాంతం ఉందండి, మధ్యప్రదేశ్లో ఉన్నది. అది అక్కడికి వెళ్ళా నేను. మరి ఇట్లా నీకు ఎట్ట తెత్తది గుణ అనేది ఇటు? కానీ అప్పుడు నేను రెండో గ్రంథంకి ఎప్పుడైతే వచ్చినో అప్పుడు నేను ఆల్ఫాబెటికల్గా ఒక లిస్ట్ తయారు చేసిన. ఈ లిస్ట్లో ఏమున్నది? ఆకివీడు ఫస్ట్, ఏ నుంచి ఏ, అక్కడ ఏమున్నది? మళ్ళీ ఇందులో ఇండెక్స్లో ఇచ్చిందండి 400 కిలోమీటర్స్ ఆకివీడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇచ్చిన అన్ని ఒక పరిగణలోకి తీసుకున్న. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి లెక్క తీసుకున్న 400. అంటే 400 కరెక్ట్, 399 ఉన్నది సార్ అని అడగకండి, 400 కొట్టినది అనకండి, 1-2 తేడా ఉంటాయి. ఇంచుమించుగా రాసిన. రెండోది ఆర్టికల్ నెంబరు. ఇది ఎంత ఆర్టికల్ నెంబరు? ఆకివీడు అనేది 64. ఇక్కడ సీరియల్ ఉన్నాయి, ఆర్టికల్స్ మాత్రం సీరియల్ ఉన్నాయి. మళ్ళీ మీరు 64 వెళ్ళిందనుకోండి, అక్కడ ఆకివీడు ఉంటుంది. తర్వాత మూడోది ఏ స్టేట్లో ఉన్నది కూడా రాసిన. అది ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అని రాసిన. తర్వాత ఇంకొకటి పేజీ నెంబర్ కూడా ఇచ్చిన. 129 పేజీలో ఆకివీడు గురించి ఉన్నది. ఇక్కడికి వచ్చిన చూడు, ఇక్కడ భువనగిరి ఉన్నది, శివారు ప్రాంతంలో 2 ఉన్నాయి. భువనగిరిలో టెంపుల్ ఒకటి శివారు, గ్రామ శివార్లు ఉంది అవుట్స్కట్లో. అది ఒక భక్తురాలు కట్టింది. అదేమిటంటే స్వామి సమర్థ టెంపుల్, క్షేత్రం మంచిది. అంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ ఉంటుంది, పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దాని వెనకాల ఉన్నది, ఎవరికి తెలియదు. అది ఎంత 5 కిలోమీటర్లే భువనగిరి నుంచి. అది చూడాలి. మరి భువనగిరిలో టౌన్లో ఒకటి ఉన్నది. టౌన్లో డాక్టర్ రాధాకృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద హాస్పిటల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ పైన ఆయన విశ్వరూప దత్త మందిరాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ ఇంటి వాళ్ళంతా పూజ చేసుకుంటారు. అది పెట్టిండు. అది నాకు ఎవరి ద్వారానో తెలిసింది. డాక్టర్ రమాదేవి గారని మొన్న వ్యాఖ్యానం చేసింది, ఆమె చెప్పింది. భువనగిరికి వెళ్ళిన, సార్ నేను ఇట్లా నేను దత్తక్షేత్రాలు తిరుగుతున్నా, దయచేసి మీ టెంపుల్ చూద్దామని వచ్చిన అని అన్నాడు. చెప్పి మరి ఇది నేను రాస్తా అని పర్మిషన్ తీసుకున్నా. ఇది అందరికీ కాదు, ఇది అందరి కొరకు కాదు. కానీ మీరు రిక్వెస్ట్ చేసి ఒకసారి చూస్తామంటే చూడనిస్తారు. అంతేగాని ఇళ్ళల్లో కూడా ఉన్నాయండి కొన్ని ఇన్లే క్షేత్రాలు. ఆ ఇల్లు మందిరమే, ఇంకా వేరే ఏం లేదు. అట్లా అంటే గోఖలే నగరే ఉన్నది రామంతపూర్లో, అది మందిరమే అక్కడ ఉన్నది, ఇంకా వేరే ఏం లేదు. అట్లా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, భూమి పెర్తి ఉన్నది, ఎక్కడ ఉంది తెలుసుకోవాలి, 125వ పేజీలో ఉన్నది. ఇట్లా తయారు చేసినాక మరికొంతమంది ఒక వ్యక్తి ఏమన్నాడు, అట్లా కాదండి, ఇది రాష్ట్రం వైజ్ కూడా కావాలి, స్టేట్ వైజ్ కూడా మాకు కావాల్సిన అవసరం ఏర్పడ్డది, కావాల్సి వస్తుంది అన్నాడు.
అయితే ఇక పని ఏం చేసిన ఆ ఇండెక్స్ కూడా తయారు చేసిన. ఇగో ఇండెక్స్ టు దత్తక్షేత్రాస్ అండ్ టెంపుల్ 2 వాల్యూమ్స్. ఈ ఫస్ట్ వాల్యూమ్లో సెకండ్ వాల్యూమ్లో వచ్చినటువంటి యొక్క ఆర్టికల్స్ మొత్తం ఇండెక్స్ తయారు చేసిన అనుక్రమణిక. ఇది మొత్తం ఏ స్టేట్ వైజ్ తీసిన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 79 తిరిగిన నేను, ఇంకా ఉన్నాయి 79 తిరిగిన. ఇక రెండోది మళ్ళీ ఇంకెక్కడికి నేను అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటకలో 31 తిరిగిన, మహారాష్ట్రలో 62, మధ్యప్రదేశ్లో 4 చూసిన, కేరళ 1, న్యూఢిల్లీలో 4, రాజస్థాన్ 1, తమిళనాడులో 8, తెలంగాణలో 185 చూసిన. ఆల్ఫాబెటికల్ ఇచ్చిన. ఎక్కడి నుంచి ఆదిలాబాద్, అలంపూర్, ఆలూర్, అంసాపూర్, ఆర్మూర్, బండ్రపల్లి, బాన్స్వాడ, బద్దిపూర్, బాన్స్వాడ మెయిన్ రోడ్డు, బాన్స్వాడ ఓల్డ్ సిటీ, ఇట్లా ఈ విధంగా ఇచ్చుకుంటా ఆల్ఫాబెటికల్ లిస్టు ఇంగ్లీష్లో ఇచ్చిన. ఎందుకంటే ఇది తెలుగులో చేస్తే కష్టం, తెలుగులో 2-3 రకాల అకారాది క్రమాలు ఉన్నాయి, అది ఇబ్బంది పడతారని ఇంగ్లీష్లో ఇచ్చిన, తెలుస్తుంది, అందరికి తెలిసిపోతుంది. అక్కడ కూడా మళ్ళీ ఇచ్చిన ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్, ఆర్టికల్ నెంబర్ ఎంత, పేజీ నెంబర్ ఇచ్చిన. ఇది ఈజీగా తెలవడానికి. ఇందులో హైదరాబాదులో 81 టెంపుల్ ఇళ్ళ ఉన్నాయి, దాంట్లో ఇంకా 4 ఉన్నాయి ఆ 3వ గ్రంథంలో. అయితే 85 ఉన్నాయి. హైదరాబాద్లో ఏమేమో ఎక్కడి నుంచి ఉన్నాయో చెప్పిండండి. ఇక్కడ మీరు అన్ని చదువుకోవచ్చు. ఎక్కడి నుంచి ఉన్నదంటే మీకు 36వ సీరియల్ నెంబర్ నుంచి ఉన్నది. ఎక్కడుంది? హైదరాబాద్ ఆదర్శ నగర్లో ఉన్నది, అల్కాపూర్లో ఉన్నది, అమీర్పేటలో ఉన్నది, అన్నోజిగూడ ఉన్నది, బాలకృష్ణ నగర్ ఉంది, బల్కంపేట ఉన్నది, బట్టల బజార్ ఉన్నది, బేగంపేట, బానూరు, బిహెచ్ఎల్, ఇవన్నీ చిట్టండి. మీరు చూడాలంటే పెద్ద పెద్ద క్షేత్రాలు అవుట్స్కట్లో ఉన్నాయి, చూడాలంటారు. ఎట్లా? దిండిగల్లు మొదలు పెడతారు. దిండిగల్ నుంచి మీరు అక్కడి నుంచి పోయి బానూరు పోతారు, బానూరు నుంచి జనవాడ పోతారు, జనవాడ నుంచి దిల్షనగర్ వస్తారు, దిల్షనగర్ నుంచి హైదర్పూర్ వస్తారు, హైదర్పూర్ అంటే దత్తగిరి ఆశ్రమంకి వస్తారు. అక్కడి నుంచి ఇలా చూసుకుంటూ రావాలంటే మరి మీకు ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది అని అంటే మొత్తం రాసిన, ఆ విధంగా పెట్టిన. తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్లోనండి శంబల ఉన్నది, శంబలం పిగ్లిపూర్ అంటారు దాన్ని. ఎక్కడుంది? బాటసింగారావు అవుతున్నది. ఆహాహా, రామకృష్ణ మహాపండితుడు సద్గురు, ఆయన విగ్రహం అయితే సాక్షాత్ మనకు చూస్తానట్టే కనపడుతుందండి. ఇట్లా మనకు మనిషి ఉన్నడా సజీవంగా అనేటువంటి ఒక రూపం కనపడుతుంటుంది. అటువంటిది కూడా అక్కడ ఉన్నది. అక్కడ దత్తాత్రేయుని యొక్క పాలరాతి విగ్రహం ఉన్నది ఒకటి. కాబట్టి అది రాసిన, అది శంబల క్షేత్రం. ఆ శంబల మనం ఎక్కడ ఉన్నదో హిమాలయాలు అంటారు, అవి చూస్తామో లేదో, ఇక్కడికి పోయి చూసి వస్తే అయిపోతుంది అని చెప్పి. ఇంకా కొంచెం అటు ఇటు పక్కన పోయిందనుకోండి, అక్కడ పోతే మళ్ళీ సాయి బృందావనం ఉన్నది. దాని ముందరనే దత్తాత్రేయుడు ఓపెన్గా ఉన్నాడు. దత్తాత్రేయుడు ఓపెన్గా ఉంటాడు, ఏ మందిరాలు లేకుండా ఓపెన్గా దర్శనం చేయడానికి ఉంటాడు, మందిరాలలో ఉంటాడు. తర్వాత పోతే రకరకాల దర్శనం ఇచ్చేటువంటి ఒక ఇది ఉంది. కాబట్టి మనకు అది చూసుకోవడానికి వీలైతే. నాకు ఉదయ భాస్కర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పిండు శంబల దత్తాత్రేయ మందిరం విగ్రహం ఉంది సార్, నాకు విగ్రహం ఉంటే చెప్పండి సార్ అనేది. విగ్రహం ఉంటే చాలు, మరి నేను వెళ్ళేది. గాయత్రి హోమం జరుగుతూ ఉంటుంది, ఫ్రీగా కూర్చోవచ్చు, భోజనం ఫ్రీ, ఇవన్నీ కూడా. మరి తర్వాత పోతే ఈ మన సవిత్ర కాటక చేయ యజ్ఞం అని అంటున్నారండి అందరు ఈ మధ్యన. అది మరి ఈ యజ్ఞాలండి వేదకాలం నుంచి వచ్చేటువంటి చాలా జాగ్రత్తగా మంచి ఒక శాస్త్రోక్తంగా నియమనిబద్ధంగా చేసేటువంటి ఒక వ్రతాలు ఇవన్నీ. యజ్ఞాలు, హోమాలు, పూజలు ఒక పద్ధతి ప్రకారం చేయాలండి. ఇవాళ రేపట్లో ఏదో అల్లటప్పగా ఏదో ఒకటి నేను చేస్తా ఎటునో అయిపోతుంది అన్నట్టు చేయకండి. అవి అన్నీ చేసేటి కావండి. సవిత్ర కాటక యజ్ఞం చేసుకోవచ్చు నా ఇంట్లో అని ఒకరు అడుగుతుంది. ఇంట్లో చేసేది కాదు, అది ఇంట్లో చేసేది కాదు. దానికి ఒక పద్ధతి ఉన్నదండి. దానికి యజ్ఞాలు మీరు చూసి ఇలా కొట్టాలు వేస్తారు, పచ్చి ఆకులతోటి, తాటాకులతోటి, ఇన్ని గుంజలు అంటే దాన్ని ఏమంటారు, వాటిని ఏమంటారు, తెలంగాణ భాషలో అయితే గుంజలే అంటారు వాటిని. సర్వే కట్టెలతోటి చేస్తారు. అవన్నీ ఎన్ని ఉండాలనో, ఎంత కొలత ఉండాలనో, ఎన్ని వెడల్పు ఎంత ఉండాలనో, అది పొడవు ఎంత ఉండాలనో, ఎన్ని కట్టాలనో, ఇదంతా లెక్క ఉంటుంది. దానికి ఆగమ శాస్త్ర ప్రకారం ఉంటుంది. అట్లా చేయాలి. కానీ నేను ఇంట్లో చేసుకుంటా అంటే కలువ దేవ్రతాలు, అదంతా వైదిక సాంప్రదాయం, అదంతా పద్ధతి ఉంటుంది. అందు గురించి సవిత్ర కాటక చేయని యజ్ఞము. మరి ఇక్కడ భరద్వాజ గారు, ఆచార్య భరద్వాజ స్వామి గారు యాదగిరిపల్లిలో ఒక క్షేత్రం కట్టిండు. వారిని అడిగిన, వారు చెప్పారు దీని పద్ధతి ఇది, దాని విశిష్టత ఇది, దీన్ని ఇట్లా చేయాలి. ఆ వ్యాసం కూడా ఇందులో వేసిండండి, ఆ వ్యాసం వేసిన. ఎందుకంటే ఇది కేవలం మందిరాలనే తెలుపుతలేదని చెప్పినా కదా, వ్యాసాలు కూడా ఉన్నాయి. ఆ వ్యాసాలను కూడా మీకు తెలవడానికి నేను అది వేసిన అనమాట. తర్వాత నవనాథ హారతి ఉన్నది. ఆ నవనాథ హారతి కూడా చిన్నది అక్కడ నేను రాసి పెట్టిన. తర్వాత ఇంకో 2 పేజీలు వదిలినండి ఇందులో, ఖాళీగా వదిలిన మీరు బుక్లో. ఎందుకంటే నోట్స్ అని పెట్టిన. అంటే ఇప్పుడు లోపల అన్ని కావు కదా, లోపల చూస్తారు, కొన్ని ఫోన్ నెంబర్లు ఉంటాయి. మళ్ళీ కావాలంటే తిరగడం తిరిగేసే బదులు మీరు అనుకుంటారు ఇక్కడి నుంచి నేను చూడాలండి, నేను కుమసికి వెళ్ళాలి అనుకుంటారు.
ఓహో కుమసి వెళ్ళాలంటే ఇది రాసుకోండి, అక్కడ ఈ కుమసి నెంబర్ రాసుకోండి. లేకపోతే నేను ఎక్కడికో ఆరుమూరు పోవాలి సిద్ధలగుట్ట రాసుకోండి, లేకపోతే మంతెనగౌడు పోవాలి మీరు రాసుకోండి. అట్లా రాసుకోవడానికి నోట్స్ కూడా 2 పేజీలు పెట్టిన. తర్వాత ఈ విధంగా నేను మొత్తం ఇందులో నిర్ణయించి పెట్టిన. తర్వాత గురు పరంపరలు అండి, గురు పరంపర నందిపేట అనే ఒక స్వామి ఉన్నాడు. ఆయన ఆశ్రమానికి పోతే అన్ని ఫోటోలు కనబడతాయి. చాలా మంది గురువులను పెట్టిండు. స్వామి నాకు ఇస్తారా, ఇది నేను ఫోటో తీస్తే వస్తారేమో, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటే ఇచ్చిండు, పంపిండు. అది మొత్తం ఇందులో వేసిండండి. ఇప్పుడు నేను ఇక్కడ గంపలగూడెం పోయినండి. గంపలగూడెం పోతే అక్కడ ఫోటో ఉన్నది. అక్కడ పరమహంస శ్రీ స్వామి వేదానంద మహారాజ్ గారి ఆశ్రమంలో ఉన్నాయి ఓ ఫోటో ఉన్నది. అమృతమూర్తులు అనే ఒక ఫోటో పెట్టిండు. అవన్నీ కూడా వేసిన ఫోటో, అవన్నీ ఫోటో వేసిన. ఇంకేం చేసిన, గురు పరంపర అని పెట్టిండండి వేరే చోట. ఓ గురు పరంపర ఉంటే అది కూడా వేసిన. గురు పరంపర అని చెప్పిన మీకు. ఇక గురు పరంపర ఎక్కడ నెరవాడకు పోయిన నేను. అక్కడ ఎవరున్నారంటే సిద్ధరంగ లింగేశ్వర స్వామి, సిద్ధరంగ లింగేశ్వర స్వామి అని ఒక మహానుభావుడు కలుకుంట్ల నంద్యాల బయట రూట్లో ఉన్నది. అక్కడ కూడా ఫోటోలు అన్ని పెట్టిండు, 44 ఫోటోలు పెట్టిండు. అవన్నీ తీసుకున్నానండి, అవన్నీ తీసుకున్నా ఫోటోలు. ఎందుకంటే ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయండి, పేర్లు ఉన్నాయి. ఎవరు వీళ్ళంతా మహానుభావులు అండి, వీళ్ళంతా జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు వీళ్ళంతా. మరి వాళ్ళంతా నాకు ఆయన ఇచ్చిండు ఫోటోలు చేసి, ఫోటోలు కూడా పెట్టిండండి అడిషనల్గా. కాబట్టి గ్రంథాలను మీరు తీసుకోండి, గ్రంథాలను కొనుక్కోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఈ 1500 పేజీల గ్రంథాన్ని కేవలం 500 రూపాయలకు పెట్టిన. ఈ 2 కూడా ప్రింట్ అవుతున్నటువంటి ఒక సందర్భంలో ఆయన అన్నాడు, ప్రింటరు చాలా ఫోటోలు ఉన్నాయండి, ఈ ప్రింట్ చేయాలంటే ఈ 1200 పేజీలు అవుతుంది, ఇది చేయాలంటే నాకు మినిమం ఒక 1.5-2 months పడుతుంది, 1.5 month పడుతుంది అన్నాడు. సరే ప్రింటర్ అన్నప్పుడు ఇంకా నేను కాయ కూర్చోవడం ఎందుకు, అంత అయిపోయింది. పెన్ డ్రైవ్లో తీసుకొని ఇచ్చేసిన, మొత్తం అయిపోయింది. DTP నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మళ్ళీ తిరగడం పెట్టిన, మళ్ళీ తిరిగి 57 క్షేత్రాలు తిరిగిన, మళ్ళీ 57 క్షేత్రాలు తిరిగిన. దీని అనుబంధం అని పెట్టుకున్నా. అంటే ఇది 76 పేజీల టెక్స్ట్ ఉన్నది. ఆ తర్వాత ఫోటోలు ఇలా 22, మొత్తం 146 పేజీల గ్రంథం ఇది కూడా. సో ఇది సంపూర్ణ, దీన్ని అనుబంధం అని పెట్టినా కానీ ఇది ఒక గ్రంథమే. ఈ ఇండెక్స్ 2వ దాంట్లో లేదు కాబట్టి దీనికి ఇండెక్స్ ఏం పెట్టిందంటే ఆల్ఫాబెటికల్గానే పెట్టిన ఆర్టికల్స్. ఎక్కడి నుంచి సపోజు ఆల్ఫాబెటికల్గా ఏం చేసిందంటే ఇది ఆచార్యులగూడెము, అనకాపల్లి, బాదన్ కుర్తి, బెజ్జంకి, చిగురు మామిడి, చిన్న కోడేరు, దేవాయిపల్లి, అట్లా ABCD వైజు నీకు క్షేత్రాలు పెట్టిన. ఈడ మందిరాలు అని రాసిన. కాబట్టి దీనికి ఆల్ఫాబెటికల్గా మీరు చూడగానే దొరుకుతుంది. వీటిని మొన్న 29/9/24 ఆదివారం రోజున ఉస్మానియా యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది, అంటే ఆవిష్కరించడం జరిగింది. దీనికి మహానుభావులను, మంచి గొప్ప మహానుభావులని, దత్త సాంప్రదాయంలో ఉన్న వ్యక్తులను అందరినీ కూడా పిలిచారు. దాదాపు 18 మందిని పిలవడం జరిగింది. అందులో NB సుదర్శనాచార్యులు గారని లీడ్ ఇండియా మూవ్మెంట్ ఆయన నడిపిస్తున్నాడు. భారతదేశంలోనే 2వ జాతీయ ఉద్యమం ఈయన నడిపేది అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. వారు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ మొట్టమొదటి గ్రంథాన్ని జగన్నాథ్ మహారాజ్, సద్గురు జగన్నాథ్ మహారాజ్ గారు అని వారంతర్నాథ సాంప్రదాయం, ఆయన గోడంపల్లిలో ఉన్నాడు. ఎక్కడ ఉంది గోడంపల్లి? బీదర్ అవతల 10 కిలోమీటర్లు పోవాలి. అది హోక్రానం అనే రూట్లో పోయేటప్పుడు ఉంటుంది. హోక్రానం 25 కిలోమీటర్లు. వారికి భీమాశంకర్ అని చెప్పి ఒక సద్గురు ఉండేది. ఆయన ఇప్పటివాడు కాదు, 450 నుంచి 500 సంవత్సరాల క్రితం వారు. వారి యొక్క శిష్యులు అంటే వారి యొక్క చరిత్రను పట్టుకొని వారిని ఎన్నుకున్నాడు గురువుగా. వారు ఏం చెప్పిళ్ళు, నీకు వైరాగ్యం రావాలే, నువ్వు ముముక్షు కావాలంటే నువ్వు కాబట్టి అని చెప్తే ఈయన బాగా ఉన్నాడు, ధనవంతుడే. చెప్పులు పక్కకు పెట్టిండు, జోల పట్టుకున్నాడు. 4 ఊళ్ళ నుంచి రోజు 5 ఇళ్ళలు అడిగేది. ఆ భిక్ష తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టి వండుకొని ఒక పూట తినుకుంటా ఉన్నాడు. అటువంటి మహానుభావుడు. వారిని పిలిస్తే వారి దయతోటి ఆశీర్వదించి ఇంత దూరం వచ్చి హిందీలో అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసం వచ్చి వారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించబడినది ఈ గ్రంథం. ఇకపోతే ఈ 2వ గ్రంథం శ్రీ స్వామి వేదానంద బాబాజీ, మీకు చెప్పిన కదా, వేదానంద సరస్వతి స్వామి వారు గంపలగూడ నుంచి వచ్చిండు. నాకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక సంశయాలన్నీ కూడా, ఇప్పుడు మనం ఈ రంగానికి దిగినప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తాయండి. ఈ డౌట్స్ మనం తప్పకుండా డౌట్ క్లియర్ చేసుకోవాలంటే సరి అయినటువంటి ఒక సద్గురు కావాలి. వారికి మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళే మన డౌట్స్ క్లియర్ చేయగలుగుతారు. అయితే వారు నాకు ఎప్పుడో దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక చోట 2-3 గంటలు కూర్చున్నాం, మొత్తం డౌట్స్ క్లియర్ చేసి. ఇక మళ్ళీ నాకు వారు దర్శనం కాలేదు. ఎప్పుడో ఎక్కడో ఉండేది, వాళ్ళు హిమాలయాస్కి వెళ్ళారు,
చేశారు. ఆ నుంచి గంపలగూడెంలో క్షేత్రం కట్టిందని తెలిసింది. జస్ట్ ముందరనే ఈ మధ్యనే ఒక 2 months క్రితం అక్కడ కురవపురంలో కలిశారు వారు. అబ్బా స్వామి మీరు కలిశారు, నేను మీ క్షేత్రం చూడాలనుకుంటా వెళ్ళండి అన్నాడు. వెళ్ళి చూసి వచ్చిన వారిని వారు కోరితే వారు ప్రేమతో వచ్చి వారి చేతుల మీదుగా ఈ యొక్క 2వ అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించిళ్ళు. వారు చిన్న కాశీ అని ఆ క్షేత్రానికి పేరు పెట్టిళ్ళు. అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం అది హిమాలయాస్లో కూడా వారికి ఉన్నది. ఆ విధంగా నేను వారి చేతుల మీదకి ఈ 2వ గ్రంథం పూర్తయింది. ఇకపోతే మళ్ళీ 3వ గ్రంథం కూడా ఈ దర్శనం పత్రిక అని ఒక పత్రిక ఉందండి. ఆ పత్రిక యొక్క గౌరవ సంపాదకులుగా ఉన్నారు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారని. అవధాన విద్యా వికాస పరిషత్ ఉన్నది, దాని యొక్క ఫౌండర్ చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిండ్రు. ఎంత సంతోషం అండి, నాకు ఎంత ఆనందము. చాలా మంది భక్తులు వచ్చిండ్రు ఆ రోజు, దూరం నుంచి వచ్చిండ్రండి. అదంతా కూడా చేసిండ్రు. నా మిత్రుడు సంతానం గారని నైవేలి అంటే మళ్ళీ చెన్నైకే 500-600 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి వచ్చిండ్రు. తర్వాత దువ్వూరి భాస్కర్ రావు గారు ఈ యొక్క గ్రంథానికి ముందు మాట రాసిండ్రు. వెరీ వాల్యుబుల్ ముందు మాట, చాలా చక్కగా. వారు కూడా ఎక్కడ అప్పుడు టూర్లో ఉన్నారు, ఎక్కడికి కరంజాగ్ వెళ్ళారు, నృసింహస్వామి సరస్వతి యొక్క జన్మస్థానానికి. అప్పుడు సమయం తక్కువ ఉన్నది, వారు రాశారు. ఇది రాసి అయితే హైదరాబాద్కి వచ్చారు. అక్కడ కలిగిందట ఆలోచన. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది రాసి వెంటనే పంపించారు. దీనికి ముందు మాట రాశారు. తర్వాత వెల్కటూరులో డాక్టర్ వై మధుసూదనాచార్యులు గారు, సరళ మాతాజీ, వాళ్ళు ప్రాక్టికల్ వ్యక్తులండి. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులంటే చాలా చక్కగా ప్రశాంతంగా 2 ఆశ్రమాలు నడుపుతా ఉన్నారు. పల్లెటూర్లలో ఉన్న భక్తులంతా కూడా వారికి చాలా శిష్యులుగా ఉన్నారు. వారు దీనికి 2వ గ్రంథానికి రాయమని నేను ఎప్పుడైతే కోరినో చాలా రోజుల కింద, ఎందుకంటే అప్పుడు బుక్ ఒకటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడో రాసి నాకు ఇచ్చేసిండ్రు. ఇగో శ్రీ అనగా లక్ష్మి సమేత దత్తాత్రేయుని యొక్క ఫోటో పెట్టుకున్నా. ఎందుకంటే సనత్ నగర్లో ఈ మధ్యనే నేను ఒక 6-7 నెలల క్రితం ఒక వ్రతం చేశాను. ఆ వ్రతం 80 మంది కూర్చొని చేశారు. వారిని పెట్టుకొని వారి యొక్క ముందు మాట రాశారు. అద్భుతమైన ముందు మాట రాశారు ఇందులో, ఇద్దరు కలిసి. అది ఇందులో వేశాను. వారు కూడా అంత దూరం నుంచి వారి యొక్క భక్త బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. మొన్న వచ్చి వారి దివ్యమైన సందేశం ఇచ్చిండు. ఆ అమ్మగారు చెప్పిన తర్వాత ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమిటో చెప్పారు, అంతర్ముఖ ప్రయాణం కావాలంటున్నారు, మరి ఏమిటి అది మనం చెయ్యాలి అన్నారు. తప్పకుండా నేను వెళ్ళవలసి ఉంది వారి దగ్గరికి. అతి త్వరలోనే నేను ఆ ఆశ్రమానికి వెళ్తాను, నాకేదో సందేశం ఇవ్వాలని చెప్పి వారు నాకు స్వయంగా వెళ్లే ముందు కూడా చెప్పారు. వారికి ఈ యొక్క ఛానల్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా వస్తుందని కూడా చెప్తున్నాను. ప్రొఫెసర్ అమరేశ్వర గారు వారు నాకు హాల్ ఇప్పించారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేదు. ఆయన ఏమిటంటే కొంతమంది ఆధ్యాత్మికపరమైన సందేహాలు నివృత్తి చేస్తే, వీళ్ళు సంసార బాధంలో నేను సాంసారికంగానే ఉన్నా కాబట్టి లౌకిక ప్రపంచంలో కూడా నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా వారు నివృత్తి చేస్తుంటారు ఎప్పుడు కూడా. ఈ మొదటి గ్రంథం మరాఠీ ట్రాన్స్లేషన్ నీలిమా అనేటువంటి ఒక నీలిమా దేశపాండే గారు, ఆమె సుచిత్ర దగ్గర ఉంటారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారు దీన్ని ట్రాన్స్లేషన్ చేసిండ్రు మరాఠీలోకి. సో ఇది గ్రంథం ఇంకా ప్రింట్ కావాల్సి ఉన్నది, టైప్డ్ మ్యాటర్ ఉన్నది, అదంతా కూడా జిరాక్ తీసి టైప్ చేసి రెడీ పెట్టిన. దానికి కవర్ డిజైన్ కూడా చేయలే, ఓన్లీ స్పైరల్ బైండింగ్ చేసిన. ఎందుకంటే కవర్ ఏది పెట్టాలో ఇంకా ఆలోచన రాలే. అది కూడా నేను రిలీజ్ చేద్దామని చెప్పి, అంటే తెలియాలి ప్రజలకు వస్తుంది అని చెప్పి, ఆమెను కూడా గౌరవించుకోవాలని చెప్పి, వేదిక మీద నుంచి అందరికి భక్తులకు పరిచయం చేయాలని చెప్పి, దాదాపు వచ్చిన 200-300 మందికి భక్తులకు పరిచయం చేయాలని చెప్పి నేను వారిని ఇన్వైట్ చేసిన. వారు కూడా అంత దూరం నుంచి వచ్చిండ్రు. వారు చేసిన దాన్ని శ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించబడినది. ఇక అటు తర్వాత పోతే ఈ 2వ గ్రంథం కూడా మరాఠీలో ట్రాన్స్లేషన్ చేయబడ్డది. దీని యొక్క మ్యానుస్క్రిప్ట్ అంటే టైప్డ్ కాపీ ఉంది, ఇది టైప్ అయిపోయింది. దాని కూడా ఇంకా కవర్ డిజైన్ చేయలేదు. వారిని శ్రీ వల్లభానందమాయి గారు శ్రీచక్రపీఠ దత్తపీఠ వ్యవస్థాపకురాలు అక్కడ కాంచీపురంలో నిర్వహించి ఈ శ్రీచక్రాల పూజలు చేయిస్తూ 1 కోటి శ్రీచక్రాల పూజ చేయించారు, మహాయజ్ఞాన్ని తలపెట్టిండ్రు. అయితే వారి చేతుల మీదుగా నేను దాన్ని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత అనగానంద స్వామి వారని
కామయ్యపాలెంలో ఉన్నారు, అది దూరమైన ప్రాంతం, కానీ అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం అది. చాలా గంభీరంగా ఉంటాడు దత్తాత్రేయుడు. వారిని ఇన్వైట్ చేసిన వారు వచ్చి వారి యొక్క సందేశాన్ని తెలియజేసిండు. అక్కడ నుండి దివ్యమైనటువంటి వెండి దత్త పాదుకలను తీసుకొచ్చి నా శిరస్సు మీద ఈ యొక్క సభలో అందరి ముందట పెట్టి నన్ను ఆశీర్వదించడం, వారికి నేను సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఆ తర్వాత మన లత గారు ఇక్కడనే నిజాంపేటలో ఉంటారు, వారి క్షేత్రానికి నేను వెళ్ళాను. వారు ఒక 3 ఎకరాలు తీసుకొని కీసర ప్రాంతంలో ఒక మంచి క్షేత్రం కట్టవలసి ఉంది, కడుతున్నాను, అక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. వారు ఇక్కడ నేను వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరి ముందర కూర్చొని నాకు 40 నిమిషాలు మాట్లాడింది. ఆ విషయాలన్నీ కూడా అందులో రాశాను. వారు కూడా నేను ఇన్వైట్ చేశాను. ఆమె సౌహృదయంతో వచ్చింది, ఆమె విషయాలు కూడా చెప్పింది. ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ రమాదేవి గారు ఏమిటంటే వారు తెలుగు పండిటు, తర్వాత పోతే మంచి గాయని, తర్వాత ఒక PhD చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో. మళ్ళీ ఆమె కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఎంప్లాయీ, రిటైర్డు. ఆమెను కోరగానే స్వామి నేను తప్పకుండా ఈ వ్యాఖ్యానం చేస్తా, ఎందుకంటే ఆమెకు భగవంతుడు ఇచ్చిన కంఠం అలాంటిది, చక్కగా చేయగలుగుతుంది. నా పనంతా చాలా తగ్గించి ఆమె రాసి ఎట్లా చేయాలి, ఏమిటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్నది. మంచి భక్తురాలు కాబట్టి ఆమెను కోరుకున్నా. ఆమె వ్యాఖ్యానం చేసినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. తర్వాత మంజరి మాతాజీ, ఆమె స్వామి సమర్థ టెంపుల్ కట్టింది. అంటే శ్రీపాద వల్లభుడు కూడా ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, తర్వాత పోతే నృసింహస్వామి సరస్వతి, ఈ విగ్రహాలు. ఆ క్షేత్రం కాంచీపురానికి 20-25 కిలోమీటర్లు ఉన్నది. దాన్ని ఏమంటారు, ఉత్తరామేరు అని అంటారు. అక్కడికి వారిని కోరిన చూడండి, అంత దూరం నుంచి వచ్చింది, ఎంత ప్రేమ కొద్ది. వారికి నేను ధన్యవాదాలు కూడా ఆ రోజే తెలుసుకున్నాను. తర్వాత పోతే ధనుంజయ గారు, ఇక నేను చెప్పాను కదా, చింతపల్లి సాయిబాబా టెంపుల్ యొక్క నిర్వాహకులు, ఫౌండర్ చైర్మన్. వారిని అడిగిన, ధనుంజయ గారు మీరు తప్పకుండా రావాలంటే వస్తా, మరి నేను ఏం చేయాలన్నాడు. ఏం లేదు, మీరు ఒకసారి కలవాలంటే దేనికంటే ఏం లేదు, భోజనాలు ఒక్కటి అందరికి పెట్టిస్తే మంచిది పెట్టాలని ఉన్నది. అందరికి దూరం నుంచి వస్తున్నారు, కడుపులో మంచిగా కడుపు నిండా అన్నం పెట్టాలి, మంచి రుచికరం. ఓకే నేను చేస్తా పో, నీకు డోంట్ వరీ అన్నాడు నన్ను. డోంట్ వరీ అని దాదాపు 300 మందికి ఆ భోజనాలు పెట్టించిండు. ఆయన క్షేత్రంలో చాలా మంది ప్రతిరోజు ఉంటుంది అక్కడ. గురువారం రోజు నేను ఒకసారి పోయిన 100 మంది 1000 మంది తింటుంటారు అక్కడ. ఆయనకు ఆ భగవంతుడు అదృష్టం ఇచ్చిండు. ఇక అరవందాచార్యులు, ఎందుకంటే ఈ పిలిచిన దాంట్లో ఒకరు స్వామి సమర్థ క్షేత్రం నుంచి, ఒకరు శ్రీచక్ర దత్తం నుంచి, ఒకరు శ్రీపాద వల్లభ నుంచి, ఒకరు ఈ మాణిక్య ప్రభు, ఇట్లా నేను కాంబినేషన్ పెట్టిన. అయితే అరవిందాచార్యులు గారని నవాపేట ప్రభునగర్ అంటారు, అక్కడి నుంచి వచ్చారండి వారు ఏదో మాట్లాడారు కానీ అద్భుతమైన సేవకులు. అసలు నాకు ఏమీ మాట్లాడొద్దు, నా పేరు ఏమొద్దు అన్నాడు. అటువంటి వ్యక్తి. సేవకులు అని పెట్టండి, ఏదో ఒకటి పెట్టాలండి కరపత్రం అంటే, సేవకులు అని పెట్టండి అన్నాడు. ఓన్లీ సేవకులు అని పెట్టాం. మాట్లాడమంటే ఆ రోజు నా రిక్వెస్ట్ మీద మాట్లాడిండండి, అంతకంటే ఎక్కువ కాదు. తర్వాత మార్కండేయులని, ఆయన వందన సమర్పణకు నాకు ఫస్ట్ గ్రంథంలో సహాయ సహకారం అందించిండు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ 3 గ్రంథాలను విడుదల చేయడం జరిగింది. 29వ తారీఖు నాడైంది. ఇప్పటికి చాలా మంది ఇంటికి వచ్చే గ్రంథాలు తీసుకొని పోయిండు. మీకు ఈ గ్రంథాలన్నీ కూడా కావాలంటే ఇక్కడ శ్రీ సన్నిధి, ఎందుకంటే దూరం ఉన్నారు, నా ఉప్పల్ నాది కార్నర్లో ఉన్నది. ఈ మియాపూరు, తర్వాత గచ్చిబౌలి, తర్వాత పోతే ఇటెంది నిజాంపేట, పటాన్ చెరువు, ఈ మల్కాజీ, ఇటు వాళ్ళంతా కూడా వచ్చిపోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీరిది ఆఫీస్ కాబట్టి నేను ఉన్నా లేకున్నా ఈ గ్రంథాలు ఇక్కడ కొన్ని పెట్టాను, ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చునండి. వీరిది ఆఫీస్ ఎప్పటికి ఉంటారు కాబట్టి వీరి ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉంటాయి. ఈ 3 పుస్తకాలు కూడా శ్రీ సన్నిధి ఆఫీసులో మీకు ఉన్నవి. ఇవి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇటు ప్రాంతం ఉన్నోళ్ళందరూ మీకు ఏ సంశయాలు సందేహాలు ఉన్నప్పటికీ కూడా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత పుస్తకాలు కావాలంటే ఇక్కడ తీసుకోండి. 500 రూపాయలండి 3 కలిపి. ఏదో ప్రాఫిట్ కొరకు, కమర్షియల్ కొరకు, బిజినెస్ కొరకు మాత్రం నేను చేస్తలేను. మీరు ఎన్ని కాపీలను తీసుకొని జ్ఞానదాన సేవలో పాలు పంచుకోండి. మీరే చదవడం కాదు, మీరు చదివి మీరు తెలుసుకొని ఇంకో మీకు ఆర్థిక స్తోమత కొంచెం ఉండి ఇంకా 2, 3, 4 పుస్తకాలు కొని ఇతరులకు, మీ మిత్రులకు, చదవదగిన మిత్రులకు, జిజ్ఞాస ఉన్న వాళ్లకు, దత్త భక్తులకు, సాధకులకు ఇచ్చి అరే కొన్ని టెంపుల్స్ తిరగండి అని చెప్పే వాళ్ళకు వారికి అందజేయండి. ఇవి
చేస్తే మీకు దత్తాత్రేయుని యొక్క జ్ఞానదాన సేవలో పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు. మీకు ఆ అనుగ్రహం, ఆ ముక్తి వస్తుంది. ఎట్లా వస్తుంది, ఏ రూపకంగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది, అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అంతే తప్ప మీకు యొక్క పైసలు వృధా కావు. నేను వృధా చేయదలుచుకోలేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించదలుచుకోలేదు అని నేను సవినయంగా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీరు పోయి వచ్చినప్పుడు మీరు వెళ్ళి వస్తే నాకు సంతోషపడతా. ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఎవరన్నా వెళ్ళి నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను సార్ మీ గ్రంథం చూశాను, ఫలాని క్షేత్రం నేను చూసి వచ్చాను, నాకు మంచి అనిపించింది, లేకపోతే ఏదో అనిపించింది, లేదా డిఫికల్ట్ అయితే డిఫికల్ట్ రాయి, కానీ పోయి వచ్చిందా నువ్వు అన్నవనుకో, నాకు ఒక సర్వే లాగా ఉపయోగపడుతుంది. ఒక అనాలిసిస్ చేసుకుంటే నేను విశ్లేషణ, ఓహో ఈ గ్రంథం చూసి ఈ ఫలాని వ్యక్తి ఇక్కడికి వెళ్ళొచ్చిండు అంటే ఎంతమంది చూడగలుగుతున్నారు, దీని ప్రభావం ఉందా లేదా, ఈ గ్రంథాన్ని ఉపయోగపడుతుందా లేదా, ఇంకా అట్లంటే అది నాకేం చేస్తుందంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఓహో నేను ఇంకా వెళ్ళాలి, ఇంకా మరుగున పడి ఉన్నటువంటి ఒక క్షేత్రాలను బయటికి తీయాలి, ఇంకా కొన్ని క్షేత్రాలు తిరగాలి, ఇంకో మరో గ్రంథం తేవాలి అనేది నాకు స్ఫూర్తి కలుగుతుంది, నాకు ఒక ప్రేరణ కలుగుతుంది. మీరు వెళ్ళండి. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు అట్లీస్ట్ విజిట్ సమ్ ఆఫ్ ది టెంపుల్స్ లిస్టెడ్ ఇన్ దీస్ బుక్స్ అండ్ యూ విల్ బి బెనిఫిటెడ్. ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ ఐ హ్యావ్ కంపైల్డ్ దీస్ works with a great difficulty, but it is not a difficulty. Only by the grace of Lord Dattatreya and by the blessings of Pujya Sri Ganapati Sachidananda Swamiji, I have done it without any difficulty. I travelled more than 75,000 kilometers alone. That is the wonderful in my life. I never forget, I ever remember this one, never forget this one, and by the grace extended by him, the blessings given by Swamiji. Okay, నాకు ఆయనే పరమ గురువు, ఆయనే నాకు గురువు, నా స్థిర స్థాయిగా నా హృదయంలో నిలిచిపోయిన గురువు. స్వామి ఎలా జరిపిస్తుంటుందో, ఇంకా ఎలా తిరుగుతుంటో, ఎన్ని చేస్తామో తెలియదు. ప్రకృతే గురువు అండి. ఏమిటంటే ఒక ఉదాహరణకు ఒక టీ ఉందండి, ఒక టీ ఉంది, ఒక ఛాయ్ తాగుతున్నాం. ఈ ఛాయ తాగుతుంటే ఛాయ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రకృతి నుంచే వచ్చింది. ఎలాగూ ఛాయలో ఏం కావాలి? పాలు కావాలి. పాలు కావాలంటే నువ్వు తయారు చేసిన పాల పొడైనా కావాలి, అది కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ఏదో చెట్ల నుంచో, చెరుకు గడ నుంచో, ఎక్కడి నుంచి వచ్చిందో అది వస్తుంది. లేకపోతే ఆవు నుంచి వచ్చినాయి పాలు, లేకపోతే గేదె నుంచి వచ్చినాయి పాలు. ఆ గేదెకి ఏం పెట్టినావు? ఓ చొప్ప గడ్డి పెట్టినావు, చొప్ప వేసినావు, పిండి పెట్టినావు, లేకపోతే ఇంకేదో ఆకులు అలాలు పెట్టినావు. అవి తింటే కదా వేసింది, పాలు ఇచ్చింది. అంటే ప్రకృతిని నుంచి వచ్చిన చెట్లు, చేమలు అవన్నీ కూడా పెట్టినావు. తర్వాత నీకు ఇంకా చాలా ఏం కావాలంటే పాలు కాగానే నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతి నుంచి వచ్చింది. ఆ నీళ్ళు కూడా నువ్వు ఇచ్చినావు, ఆ నీళ్ళు కూడా ప్రకృతి ఇచ్చింది. 2, 3 అది ఉట్టిగానే ఛాయ్ కదా, అది వేడి చేయాలి. వేడి చేయాలంటే నీకు గ్యాస్ కావాలి. గ్యాస్ కావాలంటే గ్యాస్ వచ్చింది కూడా నువ్వు ప్రకృతి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది. లేకపోతే మంట కావాలి నీకు, అంటే కట్టెల పొయ్యి కావాలి. ఆ కట్టెలు పెడతావు. కట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ప్రకృతే కదా, అది అది కూడా చెట్ల నుంచి వచ్చిందే కదా, అది వచ్చింది. మళ్ళీ అందులో తే ఆకు కావాలి నీకు, అంటే టీ పౌడర్ కావాలి. అది చెట్ల నుంచి వచ్చిన కాయలు అవి. అది టీ పౌడర్ కావచ్చు, లేకపోతే కాఫీ పౌడరు, ఏ పౌడరు ఏదో ఒకటి, అది కూడా నీకు చెట్ల నుంచి వచ్చిన దాని నుంచి పౌడర్ వేస్తావు. అదైందా? తర్వాత నీకు ఇంకేం కావాలి? నీకు ఒక గిన్నె కావాలి, నీకు వేడి చేయడానికి ఒక గిన్నె కావాలి. మరి గిన్నె కావాలంటే గిన్నె ఎక్కడి నుంచి? లోహం, అదొక మెటలు, అదొక మెటీరియల్, అది భూమి నుంచి వచ్చిన లోహం. అది రాగి పాత్ర, లేకపోతే వెండి పాత్ర, లేకపోతే ఇంకా బంగారు పాత్రలో చేసుకుంటున్నావా, లేకపోతే పంచలోహం ఏదో ఒకటి, అదొకటి. లేకపోతే చిప్ప, మట్టి చిప్పలనా, అదైనా కూడా నీకు ప్రకృతి నుంచి వచ్చింది కదా, అది కూడా కావాల్సిందే కదా. తర్వాత నీకు షుగర్ కావాలి. అందుకు షుగర్ కావాలంటే షుగర్ కూడా నువ్వు షుగర్ కేన్ నుంచి వచ్చింది, అది చెరుకు గడల నుంచి వచ్చింది. పందార చక్కెర అది వేస్తావు, లేకపోతే బెల్లం వేస్తావు. బెల్లం నుంచి ఎక్కువ నుంచి వచ్చింది, మళ్ళీ చెట్ల నుంచి, ప్రకృతి నుంచి వచ్చింది. మరి ఎన్ని వస్తువులు అండి? నువ్వు ఛాయ్ చేయాలంటే 11 వస్తువులు, 10 వస్తువులు కావాలంటే ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే వచ్చింది. కాబట్టి ప్రకృతియే దేవుడు, ప్రకృతే ఆధారం, ప్రకృతే ఆరాధించాలి, ప్రకృతినే ఆరాధించాలి. వీఆర్ లివింగ్ ఇన్ ద లూప్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధించాలి. కాబట్టి ఆ భగవంతుడు ఎంత తత్వం ఉందో చూడండి. ఆ దత్తాత్రేయుడు చీమని ఎన్నుకున్నాడు, పుట్టని ఎన్నుకున్నాడు, పావుని ఎన్నుకున్నాడు, కన్యని ఎన్నుకున్నాడు, సీతాకోలుక చీలుకని ఎన్నుకున్నాడు. వీటన్నిటిని కూడా నేర్చుకున్నాడు వాటి నుంచి అని అంటున్నాడు. అంటే ప్రకృతి, నేచరే ఒక గాడు, నేచర్ నుంచే గురువు, అక్కడి నుంచే ఆయన నేర్చుకున్నాడు. మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనం బయటికి ఈ యొక్క క్షేత్రాల దర్శనం అయినప్పుడు అన్ని తెలుస్తాయండి మనకు, ఎన్నో తెలుసుకుంటా విషయాలు. కాబట్టి ఈ క్షేత్ర దర్శనం ఏంటంటే పుణ్యక్షేత్రాల దర్శనం అర్షడ్వర్గాల విచ్ఛిన్నము అన్నది. నేను అందుకే ఇక్కడ ఒకటి రాసిన, ఏం రాసిన, 458 క్షేత్రాలను, మందిరాలను స్వయంగా సందర్శించి సంభరితంగా రచించిన గ్రంథము అన్న. సంభరితంగా రచించిన గ్రంథం, స్వయంగా సందర్శించడం అంటే చూడడం,
సంభరితంగా అంటే సంబరంగా, సంబరం అంటే సంతోషం, సంతోషంగా ఆనందంగా చూసిన నేను ఇబ్బందులు పడలేదు, ఎలాంటి ఇబ్బందులు పడలేదు, సంభరితంగా రాసుకున్నా నేను నాకు దీంట్లో సంబరంగానే నేను చూసిన. మీరు కూడా సంబరంగా చూడండి అని కోరినట్టు ఇక్కడ మీరు కూడా సంతోషంగా చూస్తారు అని. అది చూడడానికి సంతోషంగా నా ప్రయాణం సాగాలని మీరు దత్తాత్రేయుని మొక్కులి, మీ పక్షాన నేను కూడా మొక్కుతా. మీరందరూ కూడా మంచిగా సంతోషంగా సంబరంగా చూడాలి, సందర్శించాలి, రావాలి అని చెప్పి నేను కూడా కోరుతున్నా. కాబట్టి మనం ప్రకృతిలో ప్రయాణం చేస్తాం, ప్రకృతికి పోతాం, బయటికి పోతాం, పోయినప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటాం. మీరు మంచిగా ఆనందంగా మీరు సందర్శించాలని చెప్పి మీకు దివ్యమైన భవ్యమైన కోరికలు అన్ని అంటే ఆయన యొక్క గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు మీకు ఆపాదించబడాలని. తర్వాత మనం అది 2-3 మార్గాలు అవుతుందండి ఈ ప్రయాణంలో. మీకు జ్ఞానం వస్తుంది అంటే మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుంటారు, తర్వాత కర్మ చేస్తుంటారు, అక్కడ హోమాలు చేస్తారు, లేదా భజన చేస్తుంటారు, లేకపోతే పూజలు చేస్తూ ఉంటారు, ఏదో చేస్తారు, అది కూడా జరుగుతూ ఉంటుంది, పార్టిసిపేట్ చేస్తుంటారు. తర్వాత మీది భక్తి కూడా కూర్చుంటూ ఉంటుంది. సో జ్ఞాన మార్గము, తర్వాత పోతే భక్తి మార్గము, కర్మ మార్గం, ఈ 3 కూడా మీకు జరుగుతూ ఉంటాయి దీనివల్ల. ఇదంతా నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, కేవలం అనుభవం. నేను తిరగడం వల్ల నాకు అనుభవం వచ్చింది, అది స్వామివారు చెప్పిస్తున్నారు తప్ప మరొకటి కాదు. నాకు తృప్తి ఎప్పుడు చెందుతానంటే ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి యొక్క క్షేత్రాలను మీరు కొన్ని తిరిగినప్పుడే నాకు మీరు గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకే మేలు జరగాలని కోరుతున్నా. మంచి ప్రయాణం పెట్టుకోండి. సండే ఎప్పుడైనా ఉద్యోగస్తులు అయితే సండే, సాటర్డే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 2 రోజులు ఉంటాయి. లేదంటే ఎప్పుడైనా ఇంకో రోజు, ముందు రోజు వెనుక రోజు సెలవు పెట్టుకొని మంచి ఫ్యామిలీతోటి చక్కగా అందరికి వెహికల్స్ ఉన్నాయి, ఆ విధంగా 4-5 కలిసి వెళ్ళి కొన్ని క్షేత్రాలు తిరగండి. మీరు దత్తాత్రేయుని యొక్క సాంప్రదాయంకు రావడమే మీ అదృష్టము, ఇది వినడమే మీ అదృష్టము, ఈ వీడియో చూడడమే మీ అదృష్టం, మన అందరి అదృష్టం. ఈ దత్త సాంప్రదాయంలో మీరు ప్రయాణం చేయాలని, మీకు ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని, మీ అభిష్టాలు నెరవేరాలని, మీ సత్సంకల్పాలు నెరవేరాలని. సత్సంకల్పాలు అంటే ఆధ్యాత్మికపరమైన సత్సంకల్పాలు అంటున్నానండి నేను, అలౌకికమైనటువంటి యొక్క సత్సంకల్పాలు అంటున్నా. ఊరికే ఈ కారు కావాలా, ఫ్లాట్ కావాలా, ఈ ఇల్లు కావాలా, భూమి కావాలా, ఇవి అంటలేను. ఇవన్నీ అడుగుడు అనవసరం, అవి అడగకండి, అవి వేస్ట్. మీరు మీ జీవిత గమ్యం ఏమిటి, మీ యొక్క అసలు జీవిత పరమార్థం ఏమిటి, అవి వాటికి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా సద్గురు మీకు దొరకాలి. ఒక మంచి సద్గురు దొరికితే మీకు దైవాన్ని దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే అట్లా సద్గురు దొరకడానికి, మీరు దైవానికి దగ్గర అవ్వడానికి, మీ దివ్య గుణాలు అలవరుచుకోవడానికి, దుష్కర్మలు పోవడానికి, తర్వాత మీ యొక్క దుష్టబుద్ధులు ఏమన్నా ఉంటే అంటే కోపాలు, తాపాలు, అవి కూడా ఉంటాయి మనకు వారసత్వం వచ్చాయి, అవన్నీ పోవాలన్నా, మీరు మంచి జీవితం గడపాలంటే కొన్ని క్షేత్రాలు తిరగండి. దాని కొరకు ఈ 3 పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి నేను సభావేదిగా కోరుకుంటున్నా. గ్రంథావిష్కరణకు వచ్చినటువంటి ఒక మహానుభావులందరికీ కూడా మరొక్కసారి సహృదయంగా, హృదయపూర్వకమైనటువంటి ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు శ్రీ సన్నిధి వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నాకు శ్రీ సన్నిధి వాళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితోటి ఈ యొక్క విషయం నేను ముగింపు చేస్తున్నా.